మీకు తెలుసుకోకపోతే రాజకీయం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలు కాదు. రాజకీయం అంటే రాజ్యాలు. ఆ రాజ్యాలు వెనుకున్నటువంటి పరిస్థితులు, వాటి యొక్క వొకాబులరీస్ మీకు అర్థం కాకపోతే మీకు బయట రాదు. మళ్ళా చెప్తున్నా, బైబిల్‌లోని చాలా పదాలు రాజకీయ పదాలే. చాలా మంది ఏంటంటే క్రైస్తవులకు రాజకీయాలు ఎందుకు సార్? క్రైస్తవులతో రాజకీయానికి పనేంటి సార్ అంటుంటారు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే క్రైస్తవులు రాజకీయంలోకి లేదు సాధించమని కాదులే గాని, రాజకీయం మన నుంచి సెపరేట్ ఎప్పుడు కాదు. అసలు రాజకీయంలోని ఎన్నో పదాలు ఈరోజు మనం ఉపయోగిస్తున్నాం, మీకు తెలుసో తెలీదు. ఈరోజు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, క్రైస్తవ్యం ఉపయోగించేటువంటి ప్రధాన పదాలన్నీ కూడా రాజకీయ పదాలు. అసలు మనం 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 లెగిస్తే క్రైస్తవులుగా మనం ఉపయోగించేది రాజకీయ పదాలు. క్రొత్త నిబంధన అటువంటి అపోస్తలులు గాని, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు గాని, దేవుడి గురించి చెప్పేటప్పుడు గాని, ఆయన సవర్నిటీ గురించి మాట్లాడేటప్పుడు గాని, రాజకీయ పదాలని బయటికి తీసి క్రైస్తవ్యానికి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను. రాజకీయ అణిచివేతకు గురవటం అంటే మీకు కొన్ని విషయాలు నేను ఈరోజు చెప్పదలిచాను, జాగ్రత్తగా వినండి. ఒకటేంటంటే, రాజకీయ ప్రపంచం యొక్క పోకడలు అర్థం కాకపోతే బైబిల్ చెప్పే విముక్తి సందేశం కేవలం ఒక కథలా మిగిలిపోతుంది. అంటే మీకు రాజకీయ పోకడలు అర్థం కావాలి. ఒక్కొక్క దాని తీరు, దాని యొక్క కెపాసిటీ అంతది, ఆ రోజు దాని యొక్క గొప్పతనం ఏంటనేది మీకు అర్థం కాకపోతే బైబిల్ బోర్ కొట్టేస్తుంది. బైబిల్ ఏం చదువుతున్నామో అర్థం కాదు. అసలు బైబిల్ ఒక పెట్టకథల పుస్తకంలో మిగిలిపోయింది. మీకు రాజకీయం అర్థం కాదు. ఓకేనా? బైబిల్ రాయబడిన కాలంలో ఉన్నటువంటి రాజ్యాలు, వాటి ఒప్పందాలు మరియు వాటి విలువలు అర్థం కాకపోతే బైబిల్లోని అనేక కీలక సత్యాలు కేవలం కథల్లానే మిగిలిపోతాయి. ఎన్నో కీలక సత్యాలు మనం మిస్ అయిపోతాం. మీకు ఈసారి ఎప్పుడైనా నేను ప్రకటన గ్రంథం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో నాకు తెలిసి ఒక్క రెవల్యూషన్ గురించి ఇప్పుడు మనం సమ్మర్ అంటే మొత్తం ఆ జెనసిస్ నుంచి డ్యూటరానమీ వరకు ఆలోచిస్తున్నాం కదా, 30 days క్లాసెస్. ఒక 2-3 సమ్మర్స్ తర్వాత, ఒక 2-3 ఏళ్ల తర్వాత కేవలం ప్రకటన గ్రంథం మీదే సమ్మర్ క్లాస్ ఉంది. అసలు రాజకీయం గురించి తెలియకపోతే ప్రకటన గ్రంథం ఎవ్వడికి అర్థం కాదు, శూన్యం. యేసు ప్రభువు నోరు తెరిస్తే వచ్చే పదాలని రాజకీయ పదాలే. అంత రాజకీయమే, అంత రాజకీయమే ఉంటుంది ప్రకటన గ్రంథం అంతా. అంత పొలిటికల్ వొకాబులరీ ఎక్కువ ఉంటుంది. ఇది మనం భవిష్యత్తులో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాం. ఈ రోజు మనం సువార్త అని వింటున్నాం కదా. ఈ రోజు ఎవరి సువార్త చెప్పారా? లెగిస్తే క్రైస్తవుడిగా మన మంచి ఎక్కువగా మన నోట్లో నానే పదం, మన పెదాల నుంచి వచ్చే పదం, మనం గొంతు పలికే పదం ఏదంటే సువార్త కదా. అసలు ఈ సువార్త అనే పదమే రాజకీయ పదం, అసలు మన పదమే కాదు. అసలు కొత్త నిబంధన రచయితలు సువార్త అనే పదాన్ని తీసుకుందే రాజకీయం నుంచి తీసుకున్నారు. అది పొలిటికల్ టెర్మినాలజీ. అలా చెప్తున్నా, సువార్త అనేటువంటి పదం స్పిరిచువల్ టెర్మినాలజీ కాదు, అది పొలిటికల్ టెర్మినాలజీ. అదేంటి సార్ అని అంటే, తెలుగులో సువార్త అంటారండి. తెలుగులో ఏమంటారు? తెలుగులో సువార్త అంటారు. తెలుగులో ఏమంటారు? సువార్త అంటారు. అసలు గ్రీక్ లో దాన్ని ఏమంటారంటే ఎవాంజెలియోన్ అంటారు అన్నమాట. ఇప్పటికీ కూడా చూడండి, మీరు ఎవాంజలిస్ట్ అనే పదం వింటుంటారు కదా అప్పుడప్పుడు. ఎవరంటే సువార్థికుడు అని తెలుగులో అంటుంటారు. దానికి సరైన ఈక్వాలిటీ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఎవాంజలిస్ట్ అంటే అంట. ఎవరు సార్ మీరంటే? సింగర్ ఎవాంజలిస్ట్ అంటే ఎవాంజలిస్ట్ అంట. అంటే ఎవాంజలిస్ట్, ఎవాంజలియో అంటున్నాం కదా. అస్సలు గ్రీక్ పదం అదే. యేసు ప్రభువు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఎవాంజలియో ప్రకటించండి అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎవాంజలియో గురించి మాట్లాడారు. లెగిస్తే బైబిల్లో ఉంటే అసలు మూల గ్రీక్ పదం ఏంటంటే ఎవాంజలియో. అసలు ఎందుకు ఎవాంజలియో అంటే అర్థం ఏంటంటే, ఈ ఎవాంజలియో అనేటువంటి ఈ పదమే తెలుగులో సువార్తగా, ఇంగ్లీష్ గాస్పెల్ గా మారింది. అర్థమైందా? ఇక్కడ మీకు ఎవాంజలియోన్ అనేటువంటి ఇదే పదం తెలుగులో ఎలా మారింది? తెలుగులో వచ్చినప్పటికి మాత్రం సువార్త, ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి మాత్రం గాస్పెల్ మీన్స్ గాడ్ స్పెల్ అనగా దేవుడి మాట అన్నట్టుగా మారింది. వాస్తవానికి అసలు దాని యొక్క ఇదేంటంటే ఎవాంజలియోన్.
ఏంటి సార్ ఈ ఎవాంజలియన్ అంటే, ఈ ఎవాంజలియన్ అనే పదం రోమన్ యొక్క రాజకీయం నుంచి పుట్టినటువంటి పదం. ఆ రోజుల్లో రోమా చక్రవర్తులు యుద్ధాన్ని గెలిచి వచ్చారనుకోండి, చాటింగ్ వేసేవాళ్ళు. ఆ రోజుల్లో రోమన్లు విపరీతంగా యుద్ధాలు చేశారు కదా, ఈజిప్ట్ తో యుద్ధాలు చేశారు, ఆ పైన ఉన్నటువంటి అనేక మందితో యుద్ధాలు చేసుకుంటా పోయారు. యూరోప్ లో యుద్ధాలు చేశారు, ఏషియాలో యుద్ధాలు చేశారు, సిరియాతో యుద్ధం చేశారు, అన్నిటితో యుద్ధాలు చేసుకుంటూ పోయారు కదా. మార్క్ యాంటోనీ, జూలియస్ సీజర్ వీళ్ళందరూ కలిసి జనరల్స్ గా ఫామ్ అయ్యి యుద్ధాలు చేసుకుంటా వెళ్ళిపోయినప్పుడు, ఎప్పుడైతే అగస్టస్ మార్క్ యాంటోనీతో యుద్ధం చేస్తాడు, వాళ్ళ స్టెప్ ఫాదర్ దే కాబట్టి అది మార్క్ యాంటోనీతో యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తున్నప్పుడు ఒక దండోరా పర్సన్ తన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, లేదంటే తమ సామ్రాజ్యంలోకి వెళ్ళి, ఓహో మీ అందరికి ఒక వార్త అంటాడు. అందరూ ప్రజలారా, రోమన్ ప్రజలారా ఆలకించండి అంటాడు. అప్పుడు ప్రజలందరూ వస్తారు అక్కడ ఆయా ప్రాంతాల్లో. మన సీజర్ చక్రవర్తి నుంచి మీకు ఒక ఎవాంజలియోన్ అందింది అంటారు. ఎవాంజలియోన్ అందింది అనే పదం ఉపయోగిస్తారు. ఎవాంజలియోన్ అంటారు. ఎవాంజలియోన్ అంటే అర్థం ఏంటంటే శుభవార్త, గుడ్ న్యూస్, మంచి వార్త మీకు అందింది అంటారు. అలాగ పుట్టినటువంటి పదం ఎవాంజలియోన్. అంటే అందరికి ఒక ఎవాంజలియోన్ అంటారు. ఏంటి ఎవాంజలియోన్ అంటే, మన రాజుగారు యుద్ధంలో గెలిచారహో అంటారు అనమాట. అంటే రాజుగారు యుద్ధంలో గెలిచినటువంటి ఈ గుడ్ న్యూస్ అనేటువంటి దగ్గర నుంచి పుట్టిందే ఎవాంజలియోన్ అనేటువంటి పదం. అంటే మనం లెగిస్తే పలికే పదమే రాజకీయ పదం. అర్థమవుతుందా మీకు? సీజర్ కి కుమారుడు పుట్టాడు అనుకుందాం. కాసేపు సీజర్ కి పెళ్లి అయింది, సీజర్లకి బేబీ బాయ్ పుట్టాడు, కుమారుడు పుట్టాడు, లేదంటే కుమార్తె ఎవరో కూడా పుట్టారు. రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే వారసులు వచ్చారు. వచ్చినప్పుడు కూడా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అందరికి ఒక ఎవాంజలియోన్ అంటారు. ఏంటి అనగానే, మన సీజర్ గారికి కుమారుడు పుట్టాడహో అంటారు. అంటే ఎవాంజలియోన్ అనేటువంటి పదమే ఒక పొలిటికల్ పదం, ఒక రాజకీయ పదం. మీకు ఒక ఉదాహరణ కోసం మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ సీజరు వార్ లో గెలిచాడు అనేటువంటి విషయాన్ని గట్టిగా అరిచి చెప్తున్నాడు. గట్టిగా వార్ లో గెలిచాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి బంటు లేదంటే అంచెగాండ్రు అంటారు వీళ్ళని తెలుగు బైబిల్లో. మన తెలుగులో దినవృత్తాంతాలుగా హిస్కియా గారి కాలంలో అషూరియన్స్ వచ్చి ఇజ్రాయిల్ మొత్తం 10 గోత్రాల వారిని ఎత్తుకో అంచెగాండ్రని పంపిస్తారు. అంచెగాండ్రు అంటే అంబాసిడర్స్ వెళ్ళి దండోరా వేసి చెప్పేటువంటి. అలాగే రోమన్స్ అంచెగాండ్రు ఇలా మాట్లాడేటప్పుడు ఇదిగోండి వాళ్ళు ఉపయోగించే పదమే ఎవాంజలియోన్ అనేటువంటి పదం అనమాట. చూస్తున్నారు కదా, ఎవాంజలియోన్ అనేటువంటి పదాన్ని వీళ్ళు ఇక్కడ మనకు ఉపయోగిస్తున్నారు. ఇదిగోండి ఎవాంజలియోన్ పదం చూస్తున్నారా మీరు? ఎవాంజలియోన్. అలా మీరు ఎవాంజలియోన్ అనేటువంటి పదాన్ని మీకు అక్కడ ఉపయోగిస్తారనమాట. రైట్, ఓకేనా? కాబట్టి రాజకీయం అనగానే మనకి ఎప్పటికో వెళ్ళిపోతుందండి, రాజకీయంతో అసలు మనకేం పని అండి అని మీరు ఇప్పుడు కూడా అనుకోకండి. ఓకేనా? అసలు లెగిస్తే బైబిల్ ఉపయోగించిన పదమే రాజకీయ పదం. అసలు మీకు రాజకీయం అర్థం కాదు, దేవుడికి మానవుడికి ఉన్న బంధం కూడా మీకు అర్థం కాదు కూడా చెప్తున్నాడు. అసలు ముందు పాత నిబంధనలో బేసిక్స్ తెలియవు. అసలు మీకు రాజకీయం తెలియకపోతే పాత నిబంధన బేసిక్స్ తెలియవు అసలు మీకు. ఇదిగోండి ఇక్కడ చూసారా, మన సీజర్ కి వారసుడు పుట్టాడు అనే ఒక ప్రకటన, మన సీజర్ కి వారసుడు పుట్టాడు అనేటువంటి ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో కూడా పైన మీకు ఎవాంజలియోన్ సక్సెసర్ సిజారియా నట్ పాసెస్ అని ఉంటది. అంటే ఏంటంటే ఎవాంజలియోన్ అంటారు అనమాట. అంటే కుమారుడు పుట్టిన, యుద్ధంలో గెలిచిన, శుభవార్త వచ్చిన, ప్రాంతాలను ఆక్రమించుకున్న, గొప్ప గొప్ప విజయాలు విక్టరీస్ సాధించిన, లేదంటే మిలిటరీ క్యాంపెయిన్స్ కి వెళ్ళినటువంటి సీజర్ జెండా పాతేసిన, మిగతా రాజ్యాల్లో అన్నిటికీ లెగిస్తే రోమన్ సామ్రాజ్యం వీధుల్లో వినపడే పదం ఏదైనా ఉందంటే, ఓహో మీ అందరికీ ఒక ఎవాంజలియోన్ అనేటువంటి పదం. ఆ పదాన్ని అపోస్తలుడు యేసుక్రీస్తు వారు పట్టుకొని క్రైస్తవ్యం కోసం ఉపయోగించారు. అంటే కాపీ కొట్టాలని కాదు నేను చెప్పేది, అదొక స్ట్రాటజీ అనమాట. ఏంటా స్ట్రాటజీ? నిజమైన ఎవాంజలియోన్ ఇప్పటిదాకా మీరు అదనుకుంటున్నారు కదా, అది కాదు. సీజర్ కి కొడుకు పుడతాం నిజమైనటువంటి ఎవాంజలియోన్ కాదు. దేవుడు తన కుమారుడిని పంపించడం నిజమైన ఎవాంజలియోన్. అది కొత్త నిబంధన. సీజర్ కొడుకు రావటం నిజమైన ఎవాంజలియోన్ కాదు. దేవుడు తన కుమారుడిని లోకానికి పంపించాడు. దట్ ఈజ్ రియల్ ఎవాంజలియోన్. అంటే సీజర్ యుద్ధంలో గెలవటం కాదు ఎవాంజలియోన్. ఆయన కుమారుడు అయినటువంటి యేషువా సేటన్ మీద యుద్ధం గెలిచాడు. దట్ ఈజ్ రియల్ ఎవాంజలియోన్. వాడెక్కడో భూములు ఆక్రమిస్తే కలిగింది కాదు ఎవాంజలియోన్. సాతాను కోటల్ని
చెరిచి పడేశాడు యేసుక్రీస్తు వారు పట్టుకొని. దిస్ ఈజ్ ఎవాంజలియం. ఎవాంజలియం అనే పదం ఉపయోగించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజు జనాలకు బాగా తెలిసి లెగిస్తే పొద్దున్నే చెవులు గిర్రున తిరిగేటువంటి పదం అనమాట. ఆ పదాన్ని అప్లై చేయడం ద్వారా అతి త్వరగా క్రీస్తు వార్త రీచ్ అయింది. అతి త్వరగా ఇంటెన్షన్ ఆఫ్ ద లార్డ్ అనేది మనకి రీచ్ అయింది అనమాట. ఓకేనా? కాబట్టి ఎవాంజలియోన్ అనేటువంటి ఈ పదం ఏదో కాదు, అది పొలిటికల్ పదం. అంటే రాజకీయంతో బైబిల్ అలా ముడిపడి ఉందో చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకోమా అని చెప్తాను. ఈ రోజు మనం పిలుచుకుంటాం కదా, చర్చ్ చర్చ్ చర్చ్, సంఘంకి వెళ్ళారండి, సంఘానికి వచ్చారండి, చర్చ్ అండి, అదండి ఇదండి అని చెప్పి మనం ఈరోజు అనుకుంటూ ఉన్నాం కదా. ఈ చర్చ్ అనేటువంటి పదానికి గ్రీక్ లో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఎక్లేషియా అంటారు. గ్రీక్ లో అసలు మూల భాష అయినటువంటి గ్రీక్ లో చర్చికి ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఎక్లేషియా. ఈ ఎక్లేషియా అనే పదమే చర్చ్ గా ఇంగ్లీష్ లోకి, సంఘముగా తెలుగులోకి తర్జుమా చేసి, ఇంతకీ ఈ ఎక్లేషియా అనేటువంటి ఈ గ్రీకు పదానికి మీనింగ్ ఏంటంటే, గట్టిగా మాట్లాడాలంటే, ఈ రోజున మనం అసెంబ్లీ, ఈ రోజులో మనం పార్లమెంట్ అంటున్నాం కదా. ఈ రోజులో మనకి అసెంబ్లీ, ఈ రోజులో మనకి పార్లమెంట్. అలాగో గ్రీకులో పౌరులు నిర్ణయాలు తీసుకునే పౌర చట్ట సభలు ఎక్లేషియా అంటారు. గుర్తుపెట్టు. అంటే మనం లెగిస్తూ ఉపయోగించే పదం కూడా రాజకీయ పదం. ఎక్లేషియా అంటే ఏంటో కదండి, పొలిటికల్ అసెంబ్లీ అండి. ఒక మాటలో చెప్పాలంటే గ్రీకులు, రోమిలు పొలిటికల్ అసెంబ్లీ అని చెప్పరు. ఇప్పుడు మనం హైదరాబాద్ నాంపల్లికి వెళ్ళారు, ఏమండి అసెంబ్లీ ఎక్కడండి అని అడిగారు అనుకోండి, అసెంబ్లీ ఎక్లీషియా ఎక్కడండి అని అడుగుతారు అనమాట. రోమ్ లో ఎక్లీషియా సార్, ఎక్లీషియా అంటే అసెంబ్లీ, ఎక్లీషియా అంటే పౌర చట్ట సభలు అనమాట. అవన్నీ కూడా పొలిటికల్ అసెంబ్లీ అనమాట అదంతా కూడా. గ్రీకు నగరాలు, ముఖ్యంగా గ్రీకు నగర రాజ్యాల్లో పట్టణాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి పిలువబడే పౌరుల సభనే ఎక్లేషియా. అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, గ్రీకు సామ్రాజ్యం ఎలా ముందుకెళ్ళాలి, గ్రీకు సామ్రాజ్యం అనేది రాజ్యం, గ్రీకు సిటీస్ ఎలా ముందుకెళ్ళాలి, వాటి అడ్మినిస్ట్రేషన్ ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి పౌరులు చట్టసభ అనమాట. ఒక పొలిటికల్ అసెంబ్లీ అనమాట. అలా పొలిటికల్ అసెంబ్లీకి ఉపయోగించే పదమే ఎక్లేషియా. అదే ఎక్లేషియా అనేటువంటి పదాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ దేనికి ఉపయోగించారంటే, క్రీస్తు రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘానికి ఉపయోగించారు. అంటే అర్థం ఏంటో తెలుసా, ఈ రోజు నుంచి ఈ ప్రపంచానికి రియల్ రాజకీయ నాయకులు మీరే, రియల్ అసెంబ్లీ మందే. హైజాక్ చేసి పడేశాడు అనమాట వాళ్ళు. అంటే ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఆ రోజుల్లో ఇక్కడ నిర్ణయాలు తీసుకునే వాళ్ళని చెప్పాను కదా. ఈ రోజు ఆ రోజుల్లో ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటువంటి పదాన్ని ఇదిగోండి ఇక్కడ గ్రీక్ లో మీకు క్లారిటీగా చూపిస్తున్న చూడండి. దీన్ని ఎక్లేషియా అంటారు అనమాట. ఎక్లేషియా అంటారు అనమాట. ఇదంతా కూడా పౌరులు అందరూ, పెద్ద పెద్దోళ్ళు, మనకి ఎందుకు చెప్పాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు టైప్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని తర్కించుకొని గ్రీక్ సిటీస్ కి ఏది న్యాయం, ఏది కరెక్ట్ అనేటువంటి మాట్లాడేటువంటి పదం అనమాట. ఎక్లేషియా పదం మూలంలో గ్రీక్ కూడా పౌరుల సభకు ఉపయోగించారు అనమాట. అదే పదాన్ని క్రీస్తు వారు తీసుకొని వచ్చి తన సంఘానికి ఉపయోగించాడు. అంటే మనం బైబిల్లో లెగిస్తే ఉపయోగించేటువంటి పదాలన్నీ కూడా రాజకీయ పదాలే. ఎందుకు అలా ఉపయోగించాడు సార్ అంటే, ఇక్కడ కారణం చెప్తున్నాను. దేవుడు తన ప్రజలను ఎక్లేషియా అని పిలిచినప్పుడు దాని అర్థం ఏంటంటే, మీరు భక్తి సమూహం కాదురా, మా రాజకీయాలతో పర్లేదు, మా రాజకీయాలతో పర్లేదు, మేము వచ్చి చప్పట్లు కొట్టుకొని ప్రార్థన చేస్తాం అనుకునే భక్తుల సమూహం కాదు మీది. కేవలం భక్తి కోసం కూడుకునే వాళ్ళు కాదు మీరు. దేవుని రాజ్యపు నిర్ణయాలు భూమి మీద అమలు చేసే రాజకీయ ప్రతినిధులు. దేవుని నిర్ణయాలు ఉంటాయి కదా, రాజ్యం ఆయన కదా అసలు సిసలైన రాజు. వీళ్ళేం రాజు, వీళ్ళేం రాజు అంటే వీళ్ళు రాజులు ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది ఎక్లేషియా అనుకుంటే, అసలు సిసలైన రాజు పైన ఉన్నాడు, పరలోకమందున్న రాజు. ఆ యాభై ఈ ప్రపంచంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే సంఘమే ఆ వేదిక. సంఘం ద్వారానే ఆ నిర్ణయాలు, సంఘం ద్వారా తన ప్రాఫిట్స్ మాట్లాడటం ద్వారా, తన అపోస్తులు మాట్లాడటం ద్వారా, తన దాసులు మాట్లాడటం ద్వారానే దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తాడు. ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు కదా, భూకంపం తెప్పించాడు అన్న విషయాన్ని అగబు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. అంటే ఈ ప్రపంచానికి
ప్రపంచానికి ఏం చేయబోతున్నాను అనేది దేవుడి వేదిక ఏదైనా ఉందంటే అది చర్చ్. ఈ రాజ్యంలో ఉన్నటువంటి గ్రీకులు, రోమీలు వాళ్ళు ఏం చేయబోతున్నారో ఆ రాజ్యానికి చెప్పేది వాళ్ళే క్లీషే అనుకుంటే, దేవుడు ఈ ప్రపంచానికి ఏం చేయబోతున్నాడో చెప్పే వేదిక ఏదైనా ఉందంటే దట్ ఈస్ చర్చ్. అందుకని చర్చ్ అనే పదం ఈ రోజు అంటే స్పిరిచువల్ వార్. ఈ రోజుల్లో చర్చ్ అంటే పైన ఒక సిలువ ఇదే కనపడుతుంది. కానీ ఆ రోజుల్లో ఎక్లీషియా అంటే అదొక పెద్ద అసెంబ్లీస్ అన్నమాట. ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అర్థమవుతుంది. దేవుడు అంత తెలివిగా ఈ ప్రపంచంలో తన అధికారాన్ని సంఘం ద్వారా నిరూపించుకుంటున్నాడు. విషయం చెప్తా. క్రీస్తు రెండవ రాకడ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉపయోగించినటువంటి పదం ఏంటంటే పరోసియా అంటారు. క్రీస్తు వారి రెండవ రాకడ అంటే మనకి బైబిల్లో రాకడ 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 ఆయన రాకడ సమీపమైనది, ఆయన రాకడ వచ్చుతున్నది, ఆయన రాకడ కోసం సిద్ధపడండి లేగిస్తే మనకు కనపడే పదం ఉంది చూసారా, రాకడా అని. ఇంగ్లీష్ లో కమింగ్ అనేటువంటి 2 పదాలు ఉన్నాయి చూసారా. ఈ రాకడ కమింగ్ కి అసలైన గ్రీకు రూట్ పదాలు, గ్రీకు బైబిల్లో అసలు ప్రవక్తలు లేదంటే అపోస్తలులు ఉపయోగించిన పదాలు ఏంటంటే పరోసియా అంటే పరోసియా, క్రిస్టోస్ పరోసియా అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క రాకడ అని అన్నమాట. పరోసియా అంటే కూడా ఏదో కాదు. పరోసియా అంటే అర్థం ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, సీజర్లు గెలిచి యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఆ యుద్ధ గర్వంతో విజయ గర్వంతో తన ప్రజలు చూడటానికి వస్తారనమాట. ప్రజలందరికి వచ్చి ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత విజయ్ వచ్చాడు కదా, ఎలక్షన్స్ లో మొన్న విజయ్ గెలిచిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి ఇలా 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 అందరికి ఇలా చెప్తాడు చూసారా, వచ్చా అందరికి హ్యాపీ సంతోషం నేను గెలిచాను మంచి ప్రభుత్వం ఇద్దామని చెప్తుంటారు కదా. ఇలాగా లీడర్ ఎప్పుడైతే ప్రజల్ని కలవటానికి వచ్చి ఇలాగ అభివాదం చేస్తాడో ఈ అభివాదాన్ని పరోసియా అంటారనమాట. అంటే రాజు గారికి ఘన స్వాగతం పలుకుతుంటారు అక్కడ. అప్పుడు రాజుగారు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆడవాళ్ళందరూ పూలు చల్లి హంగామా చేస్తారు కదా. ఆ ఈవెంట్ ని పరోసియా, సీజర్ పరోసియా అంటారు అనమాట. రాకడ అదే పదాన్ని తీసుకొచ్చి సరిగ్గా ఉపయోగించారన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా సీజర్ వస్తాడు. ఇలా సీజర్ ఎప్పుడైతే వస్తాడో ఇలా సీజర్ వచ్చి అభివాదం చేస్తూ పక్కనున్న ప్రజలందరూ కేరింతలు కొడుతూ మా దేశం యుద్ధంలో గెలిచి మా పార్టీ గెలిచింది అన్నట్టుగా యుద్ధంలో గెలుస్తూ గుర్రం వేసుకొని వచ్చేటువంటి దీన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు పైన జెండా పైన పరోసియా అంటారు అన్నమాట. సో ఇదే పదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనకి ఎవరికి ఉపయోగించారు అని అంటే క్రీస్తు వారి రాకడకు ఉపయోగించారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఉపయోగించారు సార్ అని కనుక మీరు అనుకుంటే తెస్సలోనికే రాసినటువంటి మొదటి పత్రిక 4:10 ఎన్నోసార్లు ఉందిలేండి. కరెక్ట్ గా రోమన్ రాజులు ఎలాగొస్తారో ఎలాగ స్వాగతం పలుకుతారో ఉన్నది ఉన్నట్టుగా ఆ దేవోకేబులరీని కూడా ఉపయోగించాడండి. అంటేనండి మనకు చరిత్ర తెలియదు కాబట్టి మనం ఏదో చదువుకుంటా పోతున్నాం. చరిత్ర తెలిస్తే కరెక్ట్ ఇలాగే కదా, అట్లానే ఉంది కదా అని ఇక్కడ అనుకుంటాం అన్నమాట. అదనమాట. ఇవన్నీ కూడా ఆయన వచ్చినప్పుడు ఉపయోగించేటువంటి పదాలు అనమాట. ఇది ప్రభువు రాకడ వరకు ఇక్కడ రాకడన్నాడా, గ్రీక్ లో పరోసియా, కురియోస్ పరోసియా అంటారన్నమాట. కురియోస్ పరోసియా అంటే అర్థం ఏంటంటే ప్రభువు రాకడ పరోసియా. ఈ పరోసియాలో ఎలా ఉంటదంటే అక్కడ ఎవరైతే బతుకున్నారో ఆ యుద్ధంలో కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది బతుకుంటారు కదా, అలా బతుకున్నటువంటి వాళ్ళు ఆర్పాటం చేయాలి, కేకలేయాలి, ప్రధాన శబ్దం వినపడుతుంది అక్కడ వచ్చినప్పుడు, దేవుడి బోర ఉపయోగించబడుతుంది. ఇవన్నీ కూడా కొత్తగా జరుగుతున్నవి కాదండి. ఆ రోజు వాళ్ళకి పరిచయం అయినటువంటి పదాలు ఇవన్నీ, ఆ రోజు వాళ్ళకి బాగా తెలిసినటువంటి సందర్భాలు ఇవన్నీ. సో ఆ సందర్భాన్ని తీసుకొని యేసు ప్రభువు వచ్చినప్పుడు కూడా మనం సరిగ్గా ఇదే పరోసియా జరిగిద్ది, ఇలానే ఆ రోజు కూడా మనం యుద్ధం సాధిస్తాం, ఆ రోజు మీరు కూడా ఇలా కేరింతలు కొడతారు అని వాళ్ళకి బూస్ట్ చేస్తున్నాడు అనమాట, బూస్ట్ అప్పిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీక్ భాష బైబిల్లోకి వెళ్తున్నా, ఏదో మాటలతో చెప్పడం కాక మీకు ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి జేమ్స్ లెటర్ చాప్టర్ నెంబర్ 5 verse number 7. జేమ్స్ అనగానే యాకోబు గారిని జేమ్స్ ద జస్ట్ అంటారు. యాకోబు పత్రిక ఇతన్ని జేమ్స్ ద జస్ట్ అంటారు, జేమ్స్ ద జస్ట్. ఎందుకంటే జేమ్స్ సన్ ఆఫ్ జబదయి ఉన్నాడు కదా, జేమ్స్ చాలా ఉంది. సో జేమ్స్ ద జస్ట్ అంటే జస్ట్ జేమ్స్ అని అంతే, ఎందుకంటే అతనే అనుకున్నాను లేదు దాన్ని, అంత మళ్ళీ వేరే కంటెంట్ అది. ఇక్కడ మీకు కమింగ్ అని చూసారా, ఇక్కడ మీకు ఏమనుంది, కమింగ్ అంటే రాకడ, అంటిల్ ద కమింగ్, రాకడ వచ్చు వరకు అని ఉంది కదా రాకడ. కింద చూస్తున్నారు ఇక్కడ మీకు పరోసియాస్
అనేటువంటి పదం అన్నమాట. ఇంకా మీకు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక ఫస్ట్ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఇక్కడ కూడా మనకి కమింగ్ ఆఫ్ ది లార్డ్ అన్న దగ్గర కూడా పరోసియా చూస్తున్నారా? పరోసియా కరెక్ట్ గా రోమన్ పొలిటికల్ టెర్మినాలజీ అన్నమాట. ఇంకా మీకు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం కూడా చూపిస్తున్నారు. ఇక్కడ కూడా మీకు కమింగ్ ఆఫ్ ది లార్డ్ అన్న దగ్గర కూడా పరోసియాన్ అని ఉంటది. పరోసియాన్ అని ఉంటది. అంటే మనకి యేసుక్రీస్తు వారు కూడా ఎలా వస్తాడు, యేసుక్రీస్తు వారు కూడా సరిగ్గా రోమన్ సీజర్ ఎలాగైతే వస్తాడో యుద్ధానికి గెలిచి అలా వస్తాడు. మీరందరూ చప్పట్లు కొట్టాలి. ఇది నిజమైన పరోసియా, ఇది నిజమైన రాక. అంటే కాపీ కాదండి, అదంతా డూప్లికేట్. ఇది అసలైన నిజం. అది చెప్పే ఉద్దేశం ఏంటంటే అది డూప్లికేట్ ఎవాంజలియోన్, ఇది నిజమైన ఎవాంజలియోన్. అది డూప్లికేట్ పరోసియా, ఇది నిజమైన పరోసియా. అది అబద్ధపు ఎక్లీషియా, ఇది నిజమైన ఎక్లీషియా. అందుకనే మీరు 51 టైటిల్ కూడా చాలా వరకు బయలు టైటిల్లే ఉంటాయి. ఇప్పుడు యెహోవా మేఘారూఢుడై వచ్చుచున్న, మేఘారూఢుడు అనేది ఒరిజినల్ గా బాల్గా టైటిల్. అది బాల్గాడ్ అంటే బయలుగాడు. ఉగాది టెక్స్ట్ మీరు చదివితే అంటే అది ఆది కాండం కంటే ముందున్నవండి అవన్నీ. ఇప్పుడు నేనేదో బైబిల్ నుండి ఆడి కాపీ కొట్టాడని అబద్ధాలు కాదు. ఇది కాపీ అనే కాన్సెప్ట్ కాదు. COPY అనే కాపీ మీరు పక్కన పెట్టేయండి. ఇది కాపీ అనకూడదు. దీన్ని వీటేమంటారంటే అది అబద్ధం, ఇది నిజం అని చెప్పడం అనమాట. నేను నిజమైన వాడని, నేను కదా నిజమైనటువంటి వాడు, అలా చెప్పేటువంటి పద్ధతి అనమాట. సో మనకి ఆయన ఎలియోన్ అంటారు, సర్వోన్నతుడు అనే పదం కూడా ఏలుగాడు ఉపయోగించిన పదం ఉగాది టెక్స్ట్ లో. ఎప్పుడు ఉపయోగించాడు? క్రీస్తుకు పూర్వం 2 అబ్రహాం కంటే ముందు ఉపయోగించిన పదాలు అవన్నీ. ఎలియోన్ గాని, మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే పదం కానీ ఇవన్నీ బాల్గాడికి ఉపయోగించిన టైటిల్స్ అన్నమాట. వాడి బిరుదులు ఇవన్నీ. ఎందుకు యెహోవాకు అప్లై చేశారు కీర్తనాకారుడు అంటే ఆడు మేఘారూఢుడు ఏంట్రా, ఆడా వాడు స్టార్, ఆడు ఏంట్రా నిజమైన మెగా స్టార్ అంటుంటాం కదా, అలాగనమాట. వాడు ఎలియోనేంద్రే నిజంగా టైటిల్ మాది, నిజమైన సూపర్ స్టార్, నిజమైన మెగా స్టార్ మేము అని చెప్పుకుంటాం చూసారా. నిజమైన అని పదం పెట్టి దాన్ని తీసుకుంటాం చూసారా. ఆ టైప్ ఆఫ్ అనమాట, ఆ టైప్ ఆఫ్ స్టైల్ అన్నమాట. సో మనకి చాలా వరకు కొత్త పదాలు ఏవీ లేవు, అన్ని ఆల్రెడీ ఉన్నటువంటి పదాలు అనమాట. అర్థమవుతుందా మీకు? సో మీరు ఇది మనసులో పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ పౌలు మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, లోకపు రాజులు వచ్చినట్లు కాదు, లోకంలో ఈ పరోసియా కాదురా బాబు, విశ్వ చక్రవర్తి అయిన క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయన ఎలా స్వాగతం పలకాలో అంటే రాజకీయ ప్రోటోకాల్ తో పోల్చాడు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతో, ఇదంతా కూడా ప్రోటోకాల్. ఆ రోజు సీజన్ వచ్చినప్పుడు సరిగ్గా ఈయన చెప్పినట్టుగానే జరిగింది ఆ ప్రోటోకాల్. సో ఒక ప్రోటోకాల్ ఎలాగైతే వచ్చిందో ఆ ప్రోటోకాల్ క్రీస్తు పరోసియా దగ్గర వస్తుంది. మళ్ళా మీరు కూడా అలానే ఒక రోజు స్వాగతిస్తాం మన దేవుణ్ణి. ఆ పరోసియా ప్రోటోకాల్ మీరు కూడా ఉపయోగించుకోండి అని పౌలు చెప్తున్నాడు అనమాట. సో రాజకీయం మనకు అర్థం కావాలి. ఇంకోటి రాజ్య అర్థం కాకపోతే జాగ్రత్తగా చాలా బాగా మాట్లాడుతున్నాను. రాజకీయం మీకు అర్థం కాకపోతే, రాజకీయ ఒప్పందాలు, రాజకీయ టెర్మినాలజీస్, రాజకీయ క్యాపిలరీస్ మీకు అర్థం కాకపోతే, ఇశ్రాయేల్ తో చేసినటువంటి నిబంధన కూడా మీకు అర్థం కాదు. ఇశ్రాయేల్ తో చేసిన నిబంధన మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు తెలుసా? చాలా నిర్గమాకాండం మనం చదువుతాం, ఇంకా జర్నీ చాలా ఉంది. కరెక్ట్ గా లేకపోతే బైబిల్ అవార్థం అయిపోద్ది. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోవెనెంట్ పాలిటిక్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే కోవెనెంట్ పాలిటిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రోజు నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో ఇది ఏ టైప్ ఆఫ్ వాడో మీకు చూపిస్తా. చాలా మంది కరుణాకర్ గారు లాంటి కానీ, లేదంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే నేనేది ఉన్నట్టాడు, ఎందుకు అలా చెప్పుకోవాలి పదే పదే, నాకు తప్ప ఎవరికి పూజించకూడదు అంటాడు. ఇదంతా కూడా సైకోయిజం కాదా అంటారు. ఆ కాన్సెప్ట్ లో కాదు. దేవుడు నేనే దేవుణ్ణి,
నాకు తప్ప మీరు వేరొక దేవుడికి పూజించకూడదు. ఈరోజు మన సాంగ్ వస్తుంది కదా, సీనాయి పర్వతాన్ని అనే సాంగ్ మనకు ప్లే అవుతుంటది. నా దానికి ప్రతిరోజు ప్లే అయింది 30 రోజుల పాటు. ఆ సాంగ్ లో ఏముంటది, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుని నువ్వు పూజించకూడదు అని ఉంటది కదా. అది ఎందుకు అన్నాడు దాన్ని? అంటే నిజంగానే ఆయన ఉద్దేశం ఏంటంటే మిగతా ఏ దేవుడు లేరు, నేను ఒక్కడే దేవుడు ఉన్నానని ఆ ఒక్క కాన్సెప్ట్ తోనే మాట్లాడా. అది నిజమే, నిజంగానే ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే ఉన్నాడు, నిజంగా ఆయన తప్ప మరి ఎవరికి పూజించకూడదు, ఇది కరెక్టే. కాకపోతే ఆయన ఇదొక్కటి మైండ్ లో పెట్టుకుని అన్నమాట కాదు, దీని ఒక్కదాన్నే మైండ్ లో పెట్టేసుకొని ఆయన వదిలేసినటువంటి మాట కాదు అది. ఎందుకంటే నన్ను మాత్రమే పూజించాలి మీరు అని ఆయన బాబా బాబాను అడుక్కోవటమో, బెదిరించడమో, కత్తి పెడతామో కూడా కాదు. అది కూడా ఒక పొలిటికల్ టెర్మినాలజీ. ఎందుకు సార్ అంటే ఉదాహరణ మీకు చెప్తా. ఆయన నేనే దేవుడు అన్నప్పుడల్లా పక్కన ఒక మాట అంటాడు. మీరు బైబిల్లో ఆ జంట పదాలు జాగ్రత్తగా గమనించండి. జంట పదాలు నేనే దేవుడిని అంటున్న అనేక సార్లు పక్కన ఎందుకు నేనే దేవుడిని అంటే విశ్వం సృష్టించాను కాబట్టి నేను దేవుడు అని అండవు. మీ అందరినీ కలిగించాను కాబట్టి నేను దేవుడను అని అండవు. నేనే దేవుడు, నేనే యెహోవాను, నన్ను తప్ప మీరు ఎవరిని పూజించకూడదు అన్న ప్రతిసారి కూడా ఎందుకు నేనే దేవుడిని, ఎందుకు మీరు నన్నే పూజించాలని చెప్పడానికి, ఎందుకంటే నేనే యెహోవా, ఎందుకంటే సృష్టి నేనే కలుగు చేశానని చెప్పడు ఆయన. నేనే యెహోవాను, ఎందుకంటే మీ అందరినీ నా చేతులతో సృష్టించాను కాబట్టి నేను దేవుడు, కాబట్టి మీరు నన్ను కొలవాలని కూడా చెప్పడు ఆయన. విశ్వాన్ని చేశాను కాబట్టి నేను దేవుడినని, మిమ్మల్ని తయారు చేసింది నేనే కాబట్టి నేను దేవుడినని, అందుకని మీరు నన్ను కొలవాలి అని కూడా ఆయన చెప్పడం. కానీ ఇవన్నీ నిజాలు కానీ ఇలా చెప్పడు ఆయన. నేనే దేవుడినని చెప్పిన ప్రతిసారి ఇశ్రాయేలుకి ఆయన చెప్పేటువంటి విషయం ఒకటి. అదేంటంటే నిర్గమాకాండం 20:2 చదవండి. ఏముంటుంది, నీ దేవుడైన యెహోవాను నేనే, అండ్ ది లార్డ్ ఆఫ్ యావే, నేనే ప్రభు అయిన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాను, నేనే యెహోవాను అని చెప్పిన సారి వెంటనే మిమ్మల్ని ఈజిప్ట్ లో నుంచి బయటకు తెప్పించాను. గుర్తుపెట్టుకోండి, నేనే యావే, మిమ్మల్ని ఈజిప్ట్ లో నుంచి బయటకు తెప్పించాను. ఈ రెండు పదాలు కలిపి ఉపయోగిస్తాడండి ఈ రెండు పదాలు. అర్థమైందా? ఇంకోటి ఈ పదం కూడా, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. లెవిటికస్ 26:1. మీరు విగ్రహములను చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలబెట్టకూడదు, మీరు సాగిన పట్టుకు ఏదో ఒక రూపం చెక్కబడి రాత్రి మీ దేశంలో నిలబకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఇలా నేను మీ దేవుడైన యెహోవాను అన్న ప్రతిసారి కూడా కింద కాంటెక్స్ట్ మీరు చదవండి, మిమ్మల్ని ఈజిప్ట్ నుంచి నేను తీసుకోవచ్చు. ఈ పదం మీకు ఎక్కువ కనపడదు. పురాతన కాలంలో రాజులు తాము ఇచ్చే ఆజ్ఞల చివరన మొదట్లో తన పేరు చెప్పకపోతే శాసనానికి విలువ ఉండేది. ఇది యెహోవా వాక్కు, ఇది యావే వాక్కు అంటే ఎందుకు చెప్తున్నాడు దేవుడు పద అంటే, ఆ రోజుల్లో ఆ పేరు తగిలిస్తేనే ఆ శాసనానికి విలువ ఉండటం అనేది, ఆ శాసనం అధికారమైనది అనేది ప్రజలకి బాగా తెలిసినటువంటి సంగతి. ఇప్పుడు ఉదాహరణకి ఇలాంటి స్టైల్ మనకి ఏ స్టైలు, నేనే దేవుడు, మీరు నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, మిమ్మల్ని ఫలానా నేను చేశాను కాబట్టి మీరు నన్ను పూజించాలి అనే ఈ స్టైలు ఆది కాండం రాయటం కంటే మునుపే హిత్తీ చట్టాల్లో మనకు కనపడుతుందండి. హిట్టైట్ల చట్టాల్లో మనకు కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎప్పటి నుంచో ఉంది హిట్టైట్ల చట్టాల్లో ఈ టైప్ ఆఫ్ మాట తీరు అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎవిడెన్సెస్ మాత్రం కరెక్ట్ గా ముర్సిలి 2 దగ్గర నుంచి మనకు దొరుకుతాయి. హిత్తీ రాజు ముర్సిలి 2 ఉంటాడండి. ముర్సిలి 2 1321కి చెందినటువంటి వాడు. అంటే ఇంతకు మునుపు నుంచే ఉంది, కానీ మీకు మంచి ఎవిడెన్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. హిత్తీ సామ్రాజ్యాధినేత, హిట్టైట్స్ యొక్క రాజు అనమాట. ఎవడు? ముర్సిలి 2. వీడు చాలా ప్రమాదకారి. బ్రిటానీ ఎంపైర్ ని ఎగరేసి కొట్టాడు అనమాట. వీడు చాలా ప్రమాదకారి. వీడు ఒక నెపోలియన్ బోనాపార్టీ టైప్ అనమాట. వీడు మామూలు కాదు. ఎవడు? ముర్సిలి 2 అనేటువంటి వీడు అనమాట. వీడు చాలా గెలిచాడు. వీడు ప్రియాంబుల్ అంటారు. ప్రియాంబుల్ అంటే ఒక్కొక్క స్టైల్ అనమాట. ఒక్కొక్క వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ రోజుల చక్రవర్తులకి కొన్ని వాటిలో ఏంటంటే, there are the words of the son Mursili the great king. సూర్య పుత్ర ప్రియుడైనటువంటి ముర్సుని సెలవిచ్చినది ఏమనగా దాని అర్థం అది. దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ ది సన్ ముర్సిలి ది గ్రేట్ కింగ్. అంటే సూర్య సమానుడు, సూర్య ప్రియపుత్రుడు అయినటువంటి ముర్సిలి సెలవిచ్చినది ఏమనగా ఆ పదాలు అనమాట అవన్నీ.
సో హిస్టారికల్ ప్రొలాగ్ లో కనుక మనం ఆలోచిస్తే ఇదంతా కూడా మనకు కొన్ని చూపిస్తాయి. ఇప్పుడు మీకు ఒక ట్రీటీ ఉంటుందండి, దుప్పి తెస్తూపు అంటారండి ఆ ట్రీటీని. ఇదిగోండి, ఇతను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇతను ముర్సిడి 2. ఈ ముర్సిడి 2 కానీ హిటైట్ రాజులు కానీ ఎప్పుడు ఇలా అంటూ ఉంటారు. ఏమంటారు తెలుసా? నేను సూర్యపుత్రుడను, మహారాజైన ముర్సిలిని. నీవు రోగివై ఉన్నప్పుడు నేను సింహాసనంపై కూర్చోబెట్టింది నేనే. నీవు నాకు విధేయుడవై ఉండాలి. ఆ రోజుల్లో ఈ ముర్సిడి అనేవాడు ఏం చేశాడంటే, ఇక చచ్చా పోరా అనుకున్నటువంటి పరిస్థితులు, ఈజిప్ట్ కానీ ఇవన్నీ వచ్చి దండయాత్రలు చేస్తున్నప్పుడు వాడి సమీపంలో ఉన్నటువంటి వాడికి లోయాలిటీగా ఉన్నటువంటి ప్రజల్ని వీడు వాళ్ళ తాతని కాపాడి, వాళ్ళ నాన్నని కాపాడి, వీడు అనారోగ్యంలో ఉన్నప్పటికీ ప్రజలు వీడి మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు కూడా వీడిని రాజుగాని మించి వీడికి భద్రతను కల్పించింది ముర్సిడి. ఇలాంటి ముర్సిడి ఎన్నో లెటర్స్ రాశాడు, ఆ లెటర్స్ బయటపడ్డాయి. అలా బయటపడినటువంటి లెటర్లో ఇలాంటి హిట్టైట్ యొక్క సాంప్రదాయం మనకు కనపడుతుంది. ఏంటంటే, నేనే నీ రాజు, నాకు తప్ప నువ్వు ఎవరికి లాయాలిటీని చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు అంటే, నిన్ను కాపాడింది నేనే, నీకు రోగమైనప్పటికీ కూడా నిన్ను సింహాసనం ఎక్కించింది నేనే, కనుక నీవును నీ తల్లిదండ్రుల వలె నాకు లోబడి ఉండవలని అనేటువంటి పద ప్రయోగాలు మనకి హిట్టైట్ చట్టాలు ఆల్రెడీ కనపడుతూ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? ఇదంతా కూడా వాళ్ళకి బాగా తెలిసినటువంటి టెర్మినాలజీ. ఇదంతా వాళ్ళకి బాగా రోజు విని, ఓహో మహారాజు గారు అన్నమాట ఈయన అని తొందరగా గుర్తుపట్టగలిగినటువంటి పదప్రయోగాలు అనమాట అవన్నీ కూడా. సేమ్ మీకు యావే కూడా మీకు ఇలాంటి మాటలే ఉపయోగిస్తాడు. ఏమంటాడు? నేను మీ దేవుడైన యెహోవాను, నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి వెలుపలికి తెప్పించాను, నాకు లోబడి ఉండు. ఇలా చెప్పడం ఉద్దేశం ఏంటంటే, రే నిజమైన మీ కింగ్ నేను, నిజమైన మీ చక్రవర్తిని నేను, నిజంగా మీకు లోపడవలసినటువంటి వాడను నేను. అంటే నేనేదో సృష్టించేశాను కాబట్టి, నేనేదో మిమ్మల్ని చేశాను కాబట్టి కాదు ఇప్పుడు నేను వచ్చి మీతో ఈ నిబంధన చేస్తుంది. ఇశ్రాయేలుతో దేవుడు చేసినప్పుడు నిబంధన సృష్టినిచ్చి, ఆయన వేరండి. దేవుళ్ళు 2 ఉంటాయండి. ఒకటి కోవెనెంట్ గాడ్ ఉంటాడు, 2 యూనివర్సల్ గాడ్ ఉంటాడు. దేవుడు 2 షేడ్స్ లో ఉంటాడు ఆయన. ఒకటి యూనివర్సల్ గాడ్, 2 కోవెనెంట్ గాడ్. ఆయన 2 వేరు పాత్రల్లో పనిచేస్తుంటాడు. మొత్తం ఈ సృష్టిలో ఆయన డిఫరెంట్ పార్ట్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆయన ఇశ్రాయేలుతో ఆయన కవెనెంట్ గాడ్, నిబంధన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. అందుకని మీకు నిబంధన అంటే ఏంటో కూడా మీకు చెప్తా, అసలు ఎందుకు ఈ నిబంధనలు అనేది కూడా మీకు చెప్తాను. మనం ఎక్కడ దాకా వచ్చాం ఇప్పుడు? ఇదిగోండి, మీకు ఆ రోజు ఉన్నటువంటి మాటలు, యావే ఉపయోగించినటువంటి మాటలు చూస్తుంటే సిమిలారిటీస్ మీకు కనబడతాయి. దీన్ని సుజరైన్ ట్రీటీస్ అంటారండి. ఏమని? ఇదిగోండి, ముర్సోల్ని అంటున్నాడు, నేను మహారాజైన ముర్సిడి. మనకు బైబిల్లో ఉంటుంది, నేను మీ దేవుడైన యెహోవా. నెక్స్ట్ ముర్సిడి అంటాడు, నేను నీ శత్రువుల నుండి నిన్ను కాపాడాను. యావే అంటాడు, నేను నీ ఐగుప్తు బానిసత్వం నుంచి కాపాడాను. ముర్సిడి అంటాడు, నువ్వు నాకే పన్ను కట్టాలి, నాకే లోబడాలి. దేవుడు అంటాడు, నీవు నా ఆజ్ఞలను పాటించాలి, వేరే దేవుళ్ళను పూజించకూడదు. నెక్స్ట్ ముర్సిడి అంటాడు, ఈ పత్రాన్ని నీ దేవాలయంలో ఉంచుకో. నేను ఇలా నీకు చెప్తున్న పత్రాన్ని దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞని నీ మందసంలో పెట్టుకో. ఇక్కడ అంటాడు, ముర్సిడి అంటాడు, నమ్మకంగా ఉంటే లాభం, ఒకవేళ నన్ను మీరి కనుక నువ్వు ఏదైనా చేస్తే నేను నాశనం చేస్తానంటాడు. దేవుడు కూడా విధేయత చూపిస్తే ఆశీర్వాదం ఇస్తా అంటాడు. 28వ అధ్యాయంలో తిరుగుబాటు చేస్తే శాపాన్ని ఇస్తానంటాడు. అంటే ఆ రోజు చక్రవర్తులు ఏంటో, నేను మీ చక్రవర్తిని, మీరు నా ప్రజలు, ఆ దేవుడి ఉద్దేశం. మీకు సిఓపిఐ కాపీ తప్ప ఇంకేమీ తెలియదు అంటే అనుకుంటే మనం ఏం చేయాలి? నేను జెన్సిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్ గా చెప్తా, కాపీ అంటే ఏంటి, ఇమిటేషన్ అంటే ఏంటి, లేదంటే మిథికల్ గా ఉన్నటువంటి దాన్ని నిజంగా ఆపాదించటం అంటే ఏంటి, అసలు హెర్మెన్యూటిక్స్ అనే ఒక పాఠం వస్తుందండి మనకి ఈ సిరీస్ లో బాగా హెర్మెన్యూటిక్స్ వస్తుంది. అదొక 500 పేజీలు ఉంటుందండి సబ్జెక్ట్. వాస్తవానికి 500 పేజీలు. నా రీసెర్చ్ నేను చేసిన 500 పేజీలు రీసెర్చ్. అంటే 500 పేజీల పుస్తకం నేను చదవాలి. నేను సబ్జెక్ట్ గ్యాదర్ చేయగా నాకు వచ్చింది 500 పేజీలు. కానీ మీకు అంత నేను చెప్పను. కేవలం చాలా తక్కువ సబ్జెక్ట్ మీకు ఇస్తా, అది సరిపోయింది నన్ను అడిగితే మీకు. ఓకేనా? రైట్. ఇక్కడ మీకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్ అని అంటే సింపుల్. అక్కడ మనం దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఆ కాలపు భాషలోనే దేవుడు మాట్లాడాలనుకున్నాడు. ఇంకో భాష మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. పరలోక భాష వచ్చి పరలోక భాషతో మాట్లాడితే వీళ్ళు ఎప్పటికీ బొత్తికి మాట్లాడతారు. వాళ్ళకి అర్థం కావాలంటే ఆ లాంగ్వేజ్ లోనే అర్థం కాదు. ఇప్పుడు మనం ఉండాలి సార్. ఇప్పుడు నా ప్రసంగాల్లో నేను చక్కగా డిగ్నిఫైడ్ గా సూట్ వేసుకొని కూర్చొని కూడా మాట్లాడవచ్చు. బయట చాలా మంది చక్కగా సూట్ వేసుకోండి, పొందికగా మంచిగా పదకూర్పులు చేస్తామా. నేను అట్లా మాట్లాడను. నేను టీషర్ట్ వేసేసుకుంటా, నేను ఫ్రీగా మాట్లాడేస్తాను.
ఎందుకు ఫ్రీగా మాట్లాడతానో తెలుసా నేను? ఇట్లా మాట్లాడితేనే ప్రజలకు అర్థమైంది. ఫ్రీగా ఉండాలండి. మీకు త్వరగా సబ్జెక్ట్ అర్థం కావాలంటే నేను సూట్ వేసుకొని డిగ్నిఫైడ్‌గా కూర్చొని ప్రియమైన దేవుని పిల్ల సంగమా మీ అందరికి అర్థం కాదు. అర్థం కాదు. ఇలాగా ఫ్రీగా మాట్లాడేస్తాను. మీకు అర్థమయ్యే భాషలో, మీకు అర్థమైన మీమ్స్ ఉపయోగించి, మీకు అర్థమైనటువంటి భాషలు ఉపయోగించి మాట్లాడేస్తాను చూసా అప్పుడు తొందరగా ఎక్కిద్ది బుర్రలోకి. దేవుడు కూడా ఏదో పరలోకం నుంచి వచ్చేసి ఏదో కొత్తగా మాట్లాడేద్దాం అనుకోవట్లేదు ఆయన. వాళ్ళకి బాగా తెలిసిన భాషలోనే తను మాట్లాడాలనుకుంటాడు. వాళ్ళకి బాగా వినే శబ్దాలతోనే తనను తాను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకేనా? రైట్. ఆ రోజుల్లో ప్రేమ, కరుణ కాదు ఒప్పందం కవెనెంట్ అనేది ఆ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. కిత్తి, అష్షూర్ రాజులు ఉపయోగించిన అదే చట్టపైన ఫార్మాట్ ని అంటే అదే చట్టపరమైన ఫార్మాట్ ని ప్రభు ఉపయోగించాడు అక్కడ. చట్టపరమైన ఫార్మాట్ అంటారు. అదే ఫార్మాట్ ని ప్రభువారు ఇక్కడ యెహోవా ఉపయోగించడం అనే ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే లోకల్ భాషలో మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. ఓకేనా? నెక్స్ట్ నేను ఐగుప్తు నుండి విడిపించాను కాబట్టి నా ఆజ్ఞలు పాటించండి. చూసారా? నేను సృష్టిని కలుగు చేశాను కాబట్టి పాటించాను అనట్లేదు. నేను మన ఐగుప్తు నుంచి విడిపించాను కాబట్టి పాటించండి. దీన్ని ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. దీని గురించి మీకు ఏమని చెప్పాను నేను ఇందాక ఆల్రెడీ? ఈ ట్రీటీస్ ఏమంటారంటే మనకి ఇక్కడ ఇక్కడ వేసాను చూడండి మీకు. ఇలాంటి టైప్ ఆఫ్ ట్రీటీస్ ని ఇదిగోండి ఇలాంటి టైప్ ఆఫ్ ట్రీటీస్ ని మనకి సుజరైన్ అంటారండి. సుజరైన్ అంటారు. ఏంటి సుజరైన్ అంటే నేను మీకు మేలు చేశాను కాబట్టి మీరు నన్ను వెంబడించాలి అబ్బాయి. దీన్ని సుజరైన్ కోవెనెంట్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ట్రీటీస్ ని సుజరైన్ కోవెనెంట్ అంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే గతం గతహ వదిలే. దీని అర్థం ఏంటంటే గతం గతహ వదిలే. ప్రస్తుతానికి నేను నీకు ఈ మేలు చేశా. నువ్వు ఒక బలహీనుడివి సావాల్సినటువంటి వాడు. నేను నీకు ఇప్పుడు ఈ మేలు చేశా. నేను ఈ మేలు చేశాను కాబట్టి నాకు నువ్వు లాయాలిటీ చూపించు. ఓకేనా? లాయాలిటీ చూపిస్తే అంత బాగుంటది. లేకపోతే నేను వదిలేస్తా నీ సాగు నువ్వు వస్తావు అని మేలు చేసి నాకు లోబడి ఉండు అని చెప్పేటువంటి కవెనెంట్ ఏమంటారు? కవెనెంట్ అంటారు. ఇది ఆ రోజుల్లో హిట్టైట్లు ఎక్కువ చేసేవాళ్ళు, ఈజిప్షియన్స్ చేసేవాళ్ళు. సేమ్ అదే టైప్ ఆఫ్ కవెనెంట్ దేవుడు ఇశ్రాయేలీయులతో చేశాడు. అంటే అర్థం ఏంటంటే మీరు నాకు లోబడాలి. ఎందుకు లోబడాలంటే మీరు సుజరైన్ కవెనెంట్ మీతో చేశారు. సుజరైన్ కవెనెంట్ వాళ్ళకి బాగా అర్థమైంది. మనకి ఈ రోజు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం డెమోక్రటిక్ నేషన్ లో ఉన్నాం. మనమంతా ఎలక్షన్లు రాజకీయాలు 5 ఏళ్లకోసారి ఓట్లు ఇది కాదు. సుజరైన్ కవెనెంట్ అనేది ఆ ప్రాంతానికి తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాదేశ్ ఉంటది. కాదేశ్ గాని ఆ తర్వాత సిరియా దగ్గర ఎన్నో పార్ట్స్ గాని హిటైట్ల ఆధీనంలో ఉంటాయి. హిటైట్ల ఆధీనంలో ఉన్నప్పుడు ఆ ప్రావిన్స్ లో ఆ ప్రావిన్స్ ఏంటి చెప్తారు? రే మనందరం సుజరైన్ కవెనెంట్ లో ఉన్నారా? ఎవరైతే హిటైట్ రాజుతో మనందరం సుజరైన్ కవెనెంట్ లో ఉన్నాం అని చెప్తే వాళ్ళకి అర్థమైపోయింది. సుజరైన్ కవెనెంట్ అంటే మన మహారాజు మనల్ని రక్షించాడు. మనం ఆయనకి లోబడి ఉండాలి. అంతే కదా? సుజరైన్ కవెనెంట్ లో ఉన్నాం. ఇప్పుడు మన ప్రావిన్స్ ఓకే సరే సుజరైన్ కవెనెంట్ లో ఉందాంలే. వాళ్ళకి బాగా తెలిసినటువంటి నిబంధన అది. వాళ్ళకి బాగా తెలిసినటువంటి ఒడంబడిక. ఇప్పుడు అదే సుజరైన్ కవెనెంట్ అదే ఫార్మాట్ ప్రభు ఇక్కడ పెడతాం మూలన వీళ్ళకి తొందరగా అర్థమైపోయింది ఇశ్రాయేలీయులకి. ఓహో ఇప్పుడు దేవుడు మాతో సుజరైన్ కవెనెంట్ చేశాడు. అంటే ఆయన మాకు మేలు చేశాడు కాబట్టి మేము ఆయనకు లోబడి ఉండాలి. ఆయన మాకు రాజు. మేము ఆయన ద్వారా విడిపింపబడినటువంటి సామంతులం అని రాజ సామంత బంధాన్ని సుజరైన్ కవెనెంట్ తెలియజేస్తుంది. అదే కవెనెంట్ మనకి ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 20లో ప్రభు చేసింది. యేసు యావే ఇశ్రాయేలుతో చేసిన కవెనెంట్ ప్రధానంగా సుజరైన్ కవెనెంట్. అందుకని సుజరైన్ కవెనెంట్ లో షరతులు ఉంటాయి. ఈ సుజరైన్ కవెనెంట్ లో ఏం షరతులు ఉంటాయంటే నువ్వు లోబడితే నీకు మంచి చేస్తా, నువ్వు లోబడకపోతే నీకు ఖచ్చితంగా నీ నాశనం చేస్తా. అందుకని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా కూడా షరతులు ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ నార్మల్ కవెనెంట్, దిస్ ఈస్ సుజరైన్ కవెనెంట్ అన్నమాట. ఇది మీకు అర్థం కావాలి. రైట్? ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దామంటే అది ఆ కాలపు భాషలోనే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఓకే కదా? ఇదిగోండి ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, ప్రతిసారి దేవుడు నేనే యెహోవాననే పూజించిన ప్రతిసారి కూడా మిమ్మల్ని ఏం మేలు చేశానో చెప్తుంటాడు. సుజరైన్ కవెనెంట్ ఫార్మాట్ ఇది. ప్రభు ఉపయోగించిన ఫార్మాట్ సుజరైన్ కవెనెంట్ ఫార్మాట్ అని చెప్పడానికి లేవియకాండం 19:34 చదువుతున్నా. ఓకేనా? లేవియకాండం 19వ అధ్యాయం 34 వచనంలో ఇలా ఉంటుంది. టైం కూడా మనకి అయిపోతుంది. స్పీడ్‌గా అయిపోతుంది. నేను మీ దేవుడైన యెహోవాను. ఇది సుజరైన్ ఫార్మాట్ ఇదని చెప్తున్నాను మీకు. యెహోవాను. ఏందట? ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. పైనేమో నేనే మీ దేవుణ్ణి. నేనే యెహోవా అంటాడు.
కిందేమో మిమ్మల్ని ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చానంటాడు. అది చెప్పిన ప్రతిసారి ఇది చెప్తాడు. అది చెప్పిన ప్రతిసారి ఈ జట్టు అనమాట. తాంబూలం ఒక్క టైప్‌లో పక్క పక్కన ఉంటాయి ఎప్పుడు ఇవి. ఉల్లిపాయ, నిమ్మకాయ టైప్‌లో పక్కనే ఉంటదనమాట ఇది. ఆ ఫార్మాట్ అనమాట. ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఏమంటారంటే సురైన్ అంటారన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మిమ్ముని ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులు ప్రమాణం చేసిన దేశములు మిమ్మల్ని చేర్చి నీతో నిబంధన నేను ఎండనుడు మీరు ఇదిగోని ఇక్కడ నిబంధన అని చూసారా? నిబంధన. ఏంటి ఆ నిబంధన? ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఐగుప్తులో నుండి రప్పించి, ఇక్కడ ఈజిప్ట్ గురించి మాట్లాడుతూ కింద కవెనెంట్ అని చెప్తున్నాడు. నిబంధన. ఈ నిబంధన అంటే ఏ నిబంధన సార్ ఇదనంటే సుజరైన్ కవెనెంట్. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించాను అని చెప్తున్నాడు. ఈ ఫార్మాట్ అన్నమాట ఇది. 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 6. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నేనే. ఏయా ఒకసారి చెప్తే అర్థం కాదా? లేదంటే నువ్వు చెప్పాలా? నువ్వు రప్పించావు నాకు తెలియదా? సరే చెప్తే చెప్పావు, ప్రతి గ్రంథంలో చెప్పుకుంటావు ఇలాగా అంటే ఆ ఫార్మాట్ అంతే ఉంటుంది. ఆ ఫార్మాట్ ఏంటంటే నేను ముస్తిది, నేను నిన్ను కాపాడాను, నువ్వు ఈ ఫార్మాట్, ఇది ఒక ఫార్మాట్. మీకు ఫార్మాట్ అర్థమైతే యావే ఎందుకు అలా అన్నాడు అర్థమైంది. సరే ఇప్పుడు మనం రాజకీయ ప్రపంచంలోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మనం రాజకీయ ప్రపంచంలోకి వెళ్దాం. మీరు ఈ మ్యాప్ వేశారు కదా, నీ ప్రతి హోంవర్క్ చూస్తున్నా. నేను చూడట్లేదు అనుకోవాలండి. నేను చాలా కమిటెడ్ ఫెలో. చాలా చూస్తున్నాను నేను. కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది లోడ్ చేసాం. అవి సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ఇది చూపిస్తా. కొంతమంది పిల్లలు ఉన్నారు. చెప్పాను కదా, కీర్తి కట్ట అనే పాప కానివచ్చు, నయోమి స్టార్ అనేటువంటి వాళ్ళు కానివచ్చు, ప్రభు ఫ్రం వరంగల్ కానివచ్చు, సునీల్ ఫ్రం పూణే కానివచ్చు, ఆ తర్వాత ఇంకా చాలా మంది జేమ్స్ అనే తమ్ముడు కానివచ్చు. కొంతమంది నాకు పంపిస్తున్నారండి, నేను చూస్తున్నాను. అద్భుతం అండి. అంటే ఇక్కడ నేను చెప్పని పేర్లు చదవలేదని కాదు, నాకు ఇప్పుడు గుర్తొచ్చి 4 చెప్పేసాను మీకు టకటక. కానీ ఇంకొక పాప ఉంటది, పుష్ప ఫ్రమ్ మధ్యప్రదేశ్, హిందీలో రాస్తుంది ఆ పాప. ఇంకొక పాప ఉంటది, కర్ణాటక నుంచి వస్తుంది ఆ పాప డాటర్ ఆఫ్ అని ప్రవీణ్ కుమార్ ఏదో ఉంటది, డాటర్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ అని. కొంతమంది చెన్నై నుంచి రాస్తున్నారు. మనకి చెన్నై నుంచి, కర్ణాటక నుంచి, ఒడిస్సా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి చాలా మంది రాస్తున్నారు. నేను అన్ని చదువుతున్నా, చదివి మనసులో అనుకుంటున్నా బాగుపడతావు తల్లి అని ఆశీర్వదిస్తున్నా. నా మనసులో, తల్లి ఈ బిడ్డకి జ్ఞానమి తల్లి ఎంత బాగా రాస్తుందైనా నేను నా వ్యక్తిగత ప్రార్థనలో హోంవర్క్ బాగా చేసిన వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నా. అలా చెప్తున్నా, ఇంకా చాలా మంది చేశారు అద్భుతంగా. వాళ్ళ పేర్లు చెప్పలేదని ఎవరు అనేది భావించకండి. నాకున్న టైంలో ఏదో గుర్తొచ్చింది, టకటగా గుర్తొచ్చింది. వెల్ ప్రిపేర్డ్ గా కూడా లేదు నేను, కానీ ఒకరోజు చెప్తా. దేవుడు ఎలాగైతే మిమ్మల్ని గురించి చెప్పాడో, నేను ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళందరినీ ముద్దు పెట్టి వాళ్ళందరికీ నేను మార్క్స్ కూడా కేటాయిస్తా. చాలా బాగా చేస్తున్నారు. ఈ సీరియస్నెస్ చాలా బాగా నచ్చింది. ఓకేనా? మనకి రాజకీయ ప్రపంచంలోకి వెళ్తే ఇది ఆ రోజున రాజకీయ ముఖ చిత్రం. ఇది ఆ రోజు ప్రపంచంలో రాజకీయ ముఖ చిత్రం. మీకు చెప్పాను కదా, ఇక్కడ ఈజిప్టోడు ఉంటాడు, ఇక్కడ అస్సీరియా వాడు ఉంటాడు, బాబిలోనియన్ ఉంటాడు, మెటాడి ఎంపైర్ ఉంటుంది, హిట్టైట్ ఎంపైర్ ఉంటుంది. మీకు ఈ రాజకీయ ప్రపంచం, ఈ రోజు మీకు రాజకీయ ప్రపంచంలో ఎవరి సత్తా ఏంటి, ఎవరి పొజిషన్ ఏంటి అనేది కూడా చెప్పడానికి ప్రయత్నిస్తా. ఓకేనా? ఇదిగోండి, ఇదంతా కూడా ఆయా కాలాల్లో విరజిల్లినటువంటి ప్రపంచ సామ్రాజ్యాలండి ఇవన్నీ కూడా. ఆయా కాలాల్లో విరజిల్లినటువంటి ప్రపంచ సామ్రాజ్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్తే అర్థం అవ్వచ్చు అనుకుంటున్నాం ఇవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్ ఉందనుకోండి. ఈజిప్ట్ 3100 BC దగ్గర నుండి సుమారుగా 745 BC వరకు నెంబర్ 1 ర్యాంక్ లో ఉండేది ఎప్పుడు. అంటే అబ్రహాము గారి కంటే ముందు 1000 సంవత్సరాల కంటే ముందు నుండి హిజ్కియా గారి టైం వరకు కూడా ప్రపంచంలో ఇదే టాప్. ఇది 3100 నుంచి ఉంది, 3100 నుంచి ఉంది. ఆ తర్వాత మనకి మధ్యలో 1800 నుంచి 1595 వరకు ఈ మధ్య కాలంలో మెసొపొటేమియా కూడా ఒక రాజ్యం వెళ్ళింది. మెసొపొటేమియా అంటే బాబిలోన్. మెసొపొటేమియా అనేది రీజియన్ నేమ్, బాబిలోనియన్ అనేది కింగ్డమ్ నేమ్. రెండింటికి చిన్న తేడా ఉంది అంతే. సో ఇక్కడ మనకి మెసొపొటేమియా సూపర్ పవర్ గా కనపడుద్ది. ఇప్పుడు అంటే సూపర్ పవర్ అంటే ఈజిప్ట్ లేక కాదు, ఈజిప్ట్ కి సమానమైన పవర్స్ అంతే అప్పట్లో.
ఇదంతా ఏది ఇప్పుడు మీరు చెప్పింది మెసొపొటేమియా. ఎప్పటి నుంచి ఇది 1800 బీసీ నుండి, అంటే మధ్యలో వచ్చింది 1595లో అంతరించిపోయింది. ఓకేనా? ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనకి 1500 నుండి కరెక్ట్‌గా 1500 అంటే మనం ఇక్కడ పెట్టుకున్నాం. 1500 అంటే మనం ఇక్కడ పెట్టుకున్నాం. 1500 నుండి సుమారుగా 1300 వరకి మిఠాని మిఠాని ఎంపైర్ ఒక రేంజ్‌లో పరిపాలించింది. అంటే ఒక రేంజ్ అంటే ఈజిప్ట్‌తో పాటుగా పోటాపోటీ అన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు హీరోలు ఎలా ఉంటారు? 'షారుఖ్ ఖాన్', 'అమీర్ ఖాన్' ఎలా? 'షారుఖ్ ఖాన్' మొదటి మంచి హీరో కదా! 1995 నుంచి మనోడు పెద్ద తోపు హీరో. ఆ తర్వాత మధ్యలో కాసేపు 'అమీర్ ఖాన్' ఇచ్చినట్టు ఇచ్చాడు 'త్రీ ఇడియట్స్' టైమ్‌లో. 'త్రీ ఇడియట్స్' టైమ్‌లో ఎవరా బాలీవుడ్ బెస్ట్ హీరో అంటే 'షారుఖ్ ఖాన్', 'అమీర్ ఖాన్' ఇద్దరని చెప్పాల్సిన పరిస్థితి. ఆ తర్వాత 'దబంగ్'కొచ్చినప్పుడు 'దబంగ్ గిబంగ్' ఏదో ఉంటది కదా మొత్తానికి. అది బంగే. 'సల్మాన్ ఖాన్' అనేటువంటి వ్యక్తి ఆటలో పీక్‌లోకెళ్ళాడు. ఆ టైమ్‌లో అతను కాసేపు హైలైట్ అయ్యాడు. మళ్ళా 'అమీర్ ఖాన్' పడిపోయాడు. మళ్ళా 'సల్మాన్ ఖాన్', మళ్ళా 'షారుఖ్ ఖాన్' గాడు నిలబడ్డాడు చివరిదాకా. అలాగనమాట. మధ్యలో కొంతమందొచ్చారు, కొంతమంది పోయారు. మీకు ఇంకోటి చెప్పాలంటే 'హిట్టైట్లు'. 'హిట్టైట్లు' గూడా అంతే. 15 నుంచి దాదాపుగా 11 వరకు, దాదాపుగా 11వ శతాబ్దం వరకు వీళ్ళు టాప్‌లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా టాప్‌లో ఉన్నారు. కానీ ఈజిప్ట్ అనేవాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడు చిరస్థాయిగా టాప్‌లో నిలుచుకుంటూ వచ్చాడు 745 దాకా. సో, మనకి రాజకీయ ప్రపంచంలో వీళ్ళ నలుగురు ఇంపార్టెంట్. ఎవరెవరు? ఈజిప్టోడు వాడు ఇంపార్టెంటే. బాబిలోనియనోడు కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత కాలంలో అస్సీరియా వచ్చి అందరికి శాఖలు పెట్టేసింది అష్షూర్ ఎంపైర్. అష్షూర్ ఎంపైర్ వచ్చి బల్లె గుద్దితే అత్తలకుతలం అయిపోయి ఈజిప్ట్ సర్వనాశనం అవ్వడానికి గల కారణం అష్షూరే. అష్షూర్ సామాన్యమైంది కాదు. ఈజిప్ట్ తలకాయని విరిచి తలకాయని దిక్కి పడేసాడండి అష్షూరుడు. అష్షూరుడి దెబ్బకి ఈజిప్ట్ సూపర్ పవర్ పోయింది. అట్లాంటోడనమాట అష్షూరుడు. అప్పుడే బెట్టనమాట వాడు. వాడు 900 నుంచి వాడు యాక్టివ్‌లో ఉన్నాడు. వాడు వాడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట ఆ రోజు అందరికి. వాడు సూపర్ పవర్ అయిపోయాడు ఆ రోజు. ఓకేనా? సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈజిప్ట్ యొక్క గొప్పతనం గురించి మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు యాహోవా యొక్క బలం మీకు అర్థం కావాలంటే ఈజిప్ట్ గురించి మీకు కొన్ని సంగతులు ఖచ్చితంగా తెలియాలి. మన ముందు ఇంకొక 40 మినిట్స్ ఉంది. 40 మినిట్స్‌లో చాలా సబ్జెక్ట్ ఉంది. అది టక చెప్పేయాలి. మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఐగుప్తులకి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే కూడా ఐగుప్తు ఎందుకు గొప్పది అంటే సింపుల్ అండి. ఐగుప్తు 3 సార్లు పతనమైన తిరిగి నిలదొక్కుకోగలిగింది. వాస్తవానికి అసలు ఐగుప్తు ఎప్పుడూ పోవాలి. కొంతమంది హీరోలు హిట్‌లు లేక వెనక్కెళ్ళిపోతారు కదా! కానీ కొంతమంది మళ్ళా హిట్‌లు కొట్టి మళ్ళా పైకొస్తారు. కొంతమంది హీరోలు హిట్‌లు లేక పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతే, కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత పట్టుకొని ఎట్టకొట్టి హిట్ కొట్టి మళ్ళా టాప్‌లోకెళ్ళిపోతారు. అలాగా ఈజిప్టోడు ఏంటంటే 3 సార్లు పతనమైపోయాడు. ఎందుకంటే కరువులొచ్చినియి. ఇంకా ఇటువంటి శోధనలొచ్చినియి. హిక్సాస్ రాజులు వచ్చి పరిపాలించారు. కానీ మళ్ళా నిలదొక్కుకొని మళ్ళా సూపర్ పవర్ అయిందన్నమాట. దానికి కూడా ఒకే ఒక ప్రత్యేకత. సుదీర్ఘ కాలం అండి. క్రీస్తుకు పూర్వం 3000 నుండి 700 అంటే 2300 సంవత్సరాల పాటు అది ప్రపంచాన్ని ఏలింది. 2300 సంవత్సరాలు ప్రపంచాన్ని. ఈ హిత్తీలంతా కూడా 300 ఏళ్ళు. మిటానీ గాడు ఒక 150 నుంచి 2 ఏళ్ళు. మెసొపొటేమియా ఒక 350 నుంచి 4 వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పీరియడ్స్. కానీ ఈజిప్టోడు 2300 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించాడు ప్రపంచాన్ని. సో వాడు చాలా గొప్పోడనమాట ఆ రోజు. 3000 ఏళ్ల పాటు ఒకే భాష, ఒకే మతం, ఒకే రాజ్యాంగ వ్యవస్థ, ఫరోనిక్ సిస్టమ్ అంటే మామూలు విషయం కాదది. మీకు అర్థమవుతుందా? ఇండస్ వ్యాలీకి, ఈజిప్ట్‌కి ఇక్కడే తేడా. ఏంటంటే సింధు లోయ నాగరికత పట్టణ ప్రణాళికలో మెరుగైంది. చెప్పాను కదా! గ్రిడ్ సిస్టమ్ ఉంది. 90 డిగ్రీస్ గ్రిడ్ సిస్టమ్ ఉంటది. ఎక్కడ? ఇండస్ వ్యాలీలో. ఇండస్ వ్యాలీ ఎలా ఉంటదంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషను ఇదిగోండి ఇలా కరెక్ట్‌గా రోడ్డు 90 డిగ్రీస్‌లో రోడ్లన్నీ గూడా గ్రిడ్ సిస్టమ్‌లో ఉంటాయండి. సిటాడెల్ ఉంటది ఇక్కడ. ఇక్కడ సిటాడెల్ ఉంటది. ఇది అప్పర్ సిటీ ఇండస్‌లో. ఇదేమో లోయర్ సిటీ. ఇక్కడేమో మొహంజోదారో బాత్ ఉంటది. ఇక్కడ వచ్చినప్పటికేమో గ్రానరీ ఉంటది. ఇక్కడికొచ్చినప్పటికేమో రిచువల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇదంతా కూడా ఓ మంచి సిస్టమ్ ఉందన్నమాట ఇండస్ వ్యాలీలో. కానీ ఇదంతా ఒక ఎత్తు. ఈజిప్టోడు ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే, తనంటే ఏంటో ప్రపంచం చదువుకునేటట్టు చేసాడు. అది ఈజిప్టోడుకున్న గొప్పతనం. తన భాషని ప్రపంచం అర్థం చేసుకునేటట్టుగా చేయగలిగాడు. తన చరిత్రను తెరిచి చదువుకొని కళ్ళెళ్ళ పెట్టేటట్టుగా చేశాడు ఈ ప్రపంచాన్ని. అది అందరూ చేయలేకపోయారు. సింధు సివిలైజేషన్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే,
తన చరిత్రని చదివించలేకపోయింది. తన చరిత్రని భవిష్యత్తు పీపుల్ చదువులేకపోయింది అనమాట. చదువుకునేంత అవైలబిలిటీ లేకుండా చేసింది. కానీ ఈజిప్ట్ తన చరిత్రను తను చదివించుకోగలిగింది. చదవాలరా నువ్వు నా చరిత్రను అని చెప్పగలిగింది అనమాట. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మాట రాసుకోండి. ఐగుప్తు తన చరిత్ర తానే భవిష్యత్తుకు చదివించగలిగింది. ఇదండి ఇక్కడండి సక్సెస్ అయింది. అది హైరోగ్లోఫిక్ స్క్రిప్ట్ అనమాట. ఆ స్క్రిప్ట్ ని చాలా మంది ట్రేస్ చేసి పట్టుకున్నారు. ముఖ్యంగా మనకి స్క్రిప్ట్ ఎలా ఉంటదంటేనండి, ఈజిప్ట్ స్క్రిప్ట్ ఎలా ఉంటదంటే ఇదిగోండి, దీన్ని బ్రిటిష్ మ్యూజియం లో ఉంటదండి. ఇదంతా కూడా ఈజిప్ట్ యొక్క స్క్రిప్ట్ అనమాట. ఇదంతా కూడా ఈజిప్ట్ యొక్క స్క్రిప్ట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది. హైరోగ్లోఫిక్ స్క్రిప్ట్ అంటారు అనమాట దీన్ని. అంటే పక్షులు, పెట్టలు, బొమ్మల ఆకారంతో వాడు పెద్ద పెద్ద మంత్రాలు రాసుకునేవాడు, తంత్రాలు రాసుకునేవాడు. ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో నుండి అసలు బ్రిటిష్ మ్యూజియంలో సగం కంటే ఎక్కువ ఉండేది ఈజిప్ట్. ఆడి పరోళ్ళు, ఆడి కథలు ఎక్కువ ఉంటాయి మీకు. వాడు ప్రపంచానికి తను చదివించుకోగలిగాడు. ఇదిగోండి, ఈజిప్ట్ దాన్ని ట్రేస్ చేసినటువంటి వారంటే జీన్ ఫ్రాంకోయిస్ అండి ఇతని పేరు. ఇతనే ఈజిప్ట్ హైరోగ్లోఫిక్ ని డిస్పైరెడ్ చేశాడు అనమాట. డిస్పైరెడ్ అంటారు. ఇండస్ వ్యాలీ ఇప్పటికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా మంది ట్రై చేశారు. ప్రిన్సెస్ ట్రై చేశాడు, తర్వాత చాలా మంది ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. కానీ ఈజిప్ట్ స్క్రిప్ట్ ని ఇతను డీకోడ్ చేయగలిగాడు ఆ స్క్రిప్ట్ ని. దాని అర్థం ఏంటంటే, ఇతను వచ్చిన తర్వాతే ఈజిప్ట్ యొక్క కథలు మనకు అర్థమైంది, ఈజిప్ట్ మంత్రాలు మనకు అర్థమైంది, ఈజిప్ట్ చరిత్రాలని మనకు అర్థమైంది. ఇతనమాట జీన్ ఫ్రాంకోయిస్ ఇతని పేరు. ఇతను ఐగుప్తు లిపిని డీకోడ్ చేశాడు. డీకోడ్ చేసింది 1822లో డీకోడ్ చేశాడు. దీన్ని డిస్పైర్డ్ అంటారు అన్నమాట, డీకోడ్ చేసే విధానాన్ని. సో కూటమిని ఎదుర్కోవటం. ఇప్పుడు మీకు ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేదో ఈజిప్ట్ మిలిటరీ పవర్ లో మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మీకు మైండ్ షాక్ అయిపోద్ది అనమాట ఉదాహరణ చూస్తే. అది ది బ్యాటిల్ ఆఫ్ మెగిద్దో. ఇది రాసుకోండి. అంటే యావే బాహుబలి మీకు అర్థం కావాలి కదా, యావే దెబ్బ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా, యావే ముక్కు పిండితే ఎట్ట అంటాడని ఎట్ట కింద పడతాడో మీకు అర్థమయ్యేది కదా. అలా మీకు అర్థం కావాలంటే బ్యాటిల్ ఆఫ్ మెగిద్దో మీకు అర్థం కావాలి. మెగిద్దో యుద్ధం. ఈ రోజు మీకు అమెరికా యుద్ధాల గురించి తెలుసు. అమెరికా బిన్ లాడెన్ గారి మీద చేసిన ఆపరేషన్, అమెరికా సద్దాం హుస్సేన్ మీద జార్జ్ బుష్ చేసినటువంటి ఆపరేషన్స్, ఈ మధ్య ఇరాన్ లో ఎపిక్ ఫ్యూరీ, ఇది మీకు తెలుసు. ఆపరేషన్ రోరింగ్ లైన్, ఇది మీకు తెలుసు. ఇవన్నీ కూడా జూజూబీలు. అమెరికా ఆపరేషన్ లో, ఈజిప్ట్ ఆపరేషన్ లో ముందు జూజీబీ అంటారు కదా, చిన్న పిల్లబచ్చా విడవడం అంటారు కదా. అమెరికా వాడు పిల్లబచ్చాడు ఈజిప్టుడు. వాడు మామూలు కాదండి, ప్రపంచానికి ఆడంటే లిటరల్ గా ఇది. ఎందుకంటే వాడెంత పట్టింపు కలిగిన వాడంటే, మీకు ఉదాహరణ కూడా చెప్తాను. ఐగుప్తు నుంచి గాజాకి 250 కిలోమీటర్లు అండి. ఈరోజు గాజా వారు ఉంది కదా, ఈజిప్ట్ టు గాజా 250 కిలోమీటర్లు. 250 కిలోమీటర్ని 10 రోజుల్లో నడిపించాడండి. ఆ రోజులో వాయు వేగం అండి అది. ఆ 250 అంటే మా గుంటూరు నుంచి హైదరాబాద్ అంత దూరం. లక్షల మంది సైనికుల్ని, లక్షల మంది రథాలని, లక్షల మంది ఒంటెల్ని ఆ రోజుల్లో కొన్ని నెలలు పట్టేది కొన్ని ఆ రోజుల్లో. అసలు వాడితే 10 రోజుల్లో సైన్యాన్ని తీసుకెళ్లి గాజా దగ్గర పెట్టాడు. కాలు మీద కాడేసుకొని కూర్చున్నాడు. ఎందుకు అసలు ఈ యుద్ధం జరిగింది అని అంటే, ఇదిగోండి మెగిద్దో చూసారా. మెగిద్దో అనేది మంచి స్ట్రాటజికల్ పాయింట్ అండి. మెగిద్దో అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెగిద్దో అనేది మంచి స్ట్రాటజికల్ పాయింట్. మెగిద్దో వాడు ఏం చేశాడంటే, మెగిద్దో వాడు నీ ఈజిప్ట్ నీకు ఎందుకు లోపడాలో, నువ్వెవడవా అసలు, నువ్వెవడవా, నీ ప్రాంతం ఏదిరా. రోజు మనం అంటాం కదా, అమెరికా వాడి పెత్తనం భారతదేశంలో ఏంది. అమెరికా వాడు చెప్తే మనం ఆపటం ఏంది, వాడు టారిఫ్లు అయితే మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ ఆపటం ఏంటో మనం అంటున్నాం కదా. అలానే మెగిద్దోడు తిరుగుబాటు చేశాడు. నువ్వేందిరా, నీ కథ ఏందిరా, నువ్వెక్కడో ఆఫ్రికాలో ఉండేవాడు, నీవెక్కడో ఏషియాలో ఉండేవాళ్ళం, మా పైన నీ పెత్తనం ఏందో అని చెప్పి వీడు తిరుగుబాటు చేశాడు. ఎవడు, మెగిద్దోడు తిరుగుబాటు చేశాడు. అది వాడు ఒక్కడ కాదండి, మెగిద్దోడు తిరుగుబాటు చేసింది దాదాపుగానండి
అన్ని రాజ్యాలను ఏకం చేసి కూటమిగా ఏర్పడి తిరుగుబాటు చేశాడు. అర్థమవుతుందా మీకు? తిరుగుబాటు చేశాడు. మీకు ఈజిప్ట్ నుండి వెళ్ళటానికి ఇదొక మార్గం ఉంది. ఈజిప్ట్ నుంచి వెళ్ళటానికి ఇదొక మార్గం ఉంది. కానీ ఎంత తెలివిగలవాడో తెలుసా ఫరో? ఎంత తెలివిగలవాడో తెలుసా? బ్యాటిల్ ఆఫ్ మెగిద్దోలో ఈ దేశాన్ని దెబ్బకొట్టాలని అసలు ఈ ప్లాన్ అంతా ఇచ్చింది కాదేశు. మెగిద్దో వాడు రెచ్చిపోయాడు. కానీ దీన్ని గిల్లి రెచ్చగొట్టి యుద్ధ రంగంలోకి ముందుకు దూకేటట్టు చేసింది ఎవడంటే కాదేశుడు. కాదేశుడు ఏం చేశాడంటే, ఇదిగోండి కాదేశ్ ఇక్కడ ఉంటదండి. ఇదిగోండి కాదేశ్ చూస్తున్నారు కదా, కాదేశు వరుంటెస్ అనేటువంటి నది దగ్గర సిరియాలో ఉంటది కాదేశ్. కాదేశ్ పక్కన ఇదిగోండి మెగిద్దో ఇక్కడ ఉంటది. మీరు చూస్తున్నారు కాదేశు మెగిద్దో. కాదేశుడు మెగిద్దో అని రెచ్చగొట్టాడు. నువ్వు ముందే నేను చూస్తా పద అని చెప్పి రెచ్చగొట్టాడు. కాదేశుడిని హిత్తీలు రెచ్చగొట్టాడు. ఒకటి వెనకమాల ఒకడు ఉన్నాడనమాట ఇక్కడ. రష్యాతో ఉక్రెయిన్ ఊరకనే యుద్ధానికి దిగల. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధానికి దిగిందంటే ఉక్రెయిన్ వెనక యూరప్ ఉంది, యూరప్ వెనక అమెరికా ఉంది. ఇలా ఇలా రెచ్చగొట్టి తక్కువ చెల్లించకుండా చేశాడు అనమాట. ఇక్కడ ఆధిపత్య పోరు అనమాట. ఆధిపత్య పోరు అంటే గట్టిగా మాట్లాడాలంటే ఇదిగోండి కాదేశ్వర్ అంటే ఇదండి. కాదేశ్వర్ ఎలా ఉంటదంటే ఇదిగోండి 330 రాజ్యాలు కలిసినాయండి. ఒకటి రాదు రెండు కాదండి బాబు. ఇదిగోండి ఈజిప్టోడి ముందు ఈజిప్ట్ ఫరో వీడు. ఈజిప్టోడి ముందు 330 రాజ్యాలు కలిసి వాళ్ళకి అందరికంటే ముందున్నాడు కాదేశోడు వెనకున్నాడు హిత్తీ రాజు. ఇప్పుడు ఇరాన్ అమెరికాతో యుద్ధం చేస్తున్నప్పుడు చైనా వాడే కదా సరఫరా చేస్తుంది. ఇదంతా ప్రాక్సీ వార్ అనమాట. ప్రసన్న యుద్ధం ఇదంతా. హిత్తీ వాడు సూపర్ పవర్ అవ్వాలని చెప్పి ఈజిప్ట్ దెబ్బ కొట్టాలని చెప్పి ఈజిప్ట్ యొక్క అలయన్స్ మొత్తాన్ని కూడా వాడి వైపు లాక్కుంటున్నాడు. వాడి వైపు లాక్కొని 330 రాజ్యాలను కలిపి అమ్మో అసలు మీరు ఆలోచించండి. 1 వర్సెస్ 330 రాజ్యాలు. ఆ 330 రాజ్యాల వెనక హిత్తీయులు అంటే అతి బలమైన సామ్రాజ్యం. ఫరో మీదకి యుద్ధానికి వచ్చారు. అలా ఫరో మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఫరో ఎట్లా అంటాడంటే ఫరో అరుణా పాస్ అని ఒక వే ఉంటదండి. అరుణా పాస్ అంటారు దాన్ని. కాకరారణ్యం అది. అది అడ్డి కూడా ఎట్లా ఉంటుందంటే నల్లమల ఘాట్ లాగా పెద్ద 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 కొండలు. ఆ కొండల మధ్యలో ఒకడు నడిస్తే రెండో వాడు పక్కన నడవడానికి వీలేదు. ఇరుకు సందులు చీల్చుకుపోతుంటాయి. కొండల రాళ్ళు చీల్చుకుపోతుంటాయి. ఒక్కడే పట్టగలడు, రెండో వాడు పట్టలేడు. ఒకడు వెనకమాల ఒకడు వెళ్ళిపోవాల్సింది. జారి పడితే లోయలో పడిపోతారు. అలాంటి రోడ్డే అరుణాపాస్ రోడ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు అరుణాపాస్ రోడ్డు 1700 కిలోమీటర్ల ప్రయాణం అండి ఇక్కడికి. వాడు ఈ రోడ్ని తీసుకొని ఊహించలేదండి అసలు వీడు ఇలా అటాక్ చేస్తాడని ఎవడు అనుకోవాలా. ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు వాడిని చంపేశారు కదా. వాడిని చంపేసినప్పుడు పగలపూట అటాక్ చేస్తాడని ఎవడు అనుకోలేదు కదా. అకస్మాత్తుగా అలాగే అటాక్ చేశాడండి. ఇది ఎలా చేశాడంటేనండి రథాలను విప్పదీసి రథాలను సైనికుల భుజాల మీద పెట్టి రథచక్రాలను ఉప్పదీసి రథచక్రాలు సైనికుల మీద అలా పెట్టుకొని ఒకళ్ళెమ్మట ఒకళ్ళు కింద పడితే చచ్చిపోయేటువంటి ఇరుకైన లోయల్లో రథాలను గుర్రాలను ఎత్తుకొని వెళ్ళారండి. గుర్రాల మీద పడవలు పెడతారు, గుర్రాల మీద యుద్ధ రథాలు పెడతాం, కొన్ని రథాల మీద పెట్టుకోవటం. ఇలా కొన్ని 100 కిలోమీటర్ల పాటు ఈ కొండల మధ్యలో వెళ్ళాడు. ఈడు కొండల మధ్యలో అవుతున్నాడు ఎవరికి తెలియదు. వీళ్ళందరూ హైవేల మీద వస్తాడు. ఎవరైనా హైవేలకు పాకరా కాసుకొని కూర్చున్నారు 330 మంది. హిటైట్ రోడ్ కూడా అమ్ముడు కదండి ఫరో వాడు. మీకు నిర్గమాకాండం అద్భుతంగా అర్థం కావాలంటే మీకు అది అర్థం కావాలి. లేదంటే మేస్ పెట్టి ఎలా కొట్టాడు ఈజిప్ట్ 50 మీకు అర్థం కాదు. అర్థమైందా? 50 మీకు అర్థం కావాలంటే అని మీకు అర్థం కావాలి. ఇదిగోండి ఇలా గుర్రాల మీద ఎక్కించి వీడు ఇదిగోండి ఇలా చూస్తున్నారా రథాలు ఉప్పదీసి రథాలు కొన్ని వీళ్ళ మీద వేసుకొని ఇదిగోండి కొన్ని రథాలను వీళ్ళ మీద వేసుకొని వీళ్ళేంటి అది అట్లాంటి కొండలు కింద పడిపోతారు. మన లోయలు స్లిప్ అయిందంటే సచ్చారే పక్కనే లోయలు. వీటి మీద వాడి రథాలు వేసుకొని కొన్ని వేల మంది సైనికుల్ని పంపించాడండి అరుణాపాస్ నుండి. అసలు ఆ రూట్ లో నరమాత్రుడు వస్తాడు అని ఎవరికి తెలియదు. ఎందుకంటే నరుడు రావడానికి సహకరించడు ఆ రూట్ లో. అందుకని మెయిన్ రోడ్స్ మీద ఎదురు చూస్తున్నారు వీళ్ళు.
ఒక్కసారిగా 10 రోజుల తర్వాత అండి 330 రాజ్యాలు అలా వెనక్కి తిరిగి చూస్తుంటే చెమట్లు కారిపోయినాయి హెటైట్ల కన్నా వీళ్ళకి. ఏందిరా వీళ్ళు ఎట్టూడి పడ్డారంటే అరుణాపాస్ నుంచి వచ్చారు. ఊత్త కోత, కోత కొట్టుకుని పెట్టాడు మొత్తం కరోనా ఇచ్చినాడు. వాడి బలం మీకు అర్థం కావాలి. యావే బాహుబలి మీకు అర్థం కావాలంటే. కొత్త కూర్చోడండి. చూడండి 250 కిలోమీటర్లండి గాజా అక్కడి నుంచి. అక్కడి నుంచి మనం 1500 ఉంటది. అది వేరే విషయం మళ్ళా మనకి. ఇదిగోండి 250 కిలోమీటర్‌ని 10 రోజుల్లో నడిపించాడండి. ఆ రోజుల్లో అది పెద్ద విమానం నడిపినంత స్పీడ్ ఆ రోజుల్లో. మిగితో కోటకు చేరుకోవడానికి 3 మార్గాలున్నాయి. 2 సులువైనవి, ఒకటి అత్యంత ఇరుకైనది. ఇందాక చెప్పాను కదా! మీకు మెగిద్దో కోటకు చేరుకోవడానికి 3 మార్గాలుంటాయి. 3 మార్గాలుంటాయి. ఇదిగోండి ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకటేంటంటే సింపుల్‌గా హోరస్ వే అని ఒకటుంటది. హోరస్ వే. ఇది ఇటుంటది. రెండోదేంటంటే సిటీ వే ఒకటుంటది. వీళ్ళందరూ కూడా ఈ ఎదురు చూస్తున్నారు ఇటొస్తారేమోనని. కానీ మనోడు అరుణాపాస్ నుండి ఇటొచ్చేటప్పటికి మైండ్ పోయిందనమాట మనోళ్ళకి. అట్టాంటోడనమాట ఈడు. చివరికి యావే వీడిని ఏం చేశాడో కూడా చెప్తాను మీకు. యావే వీడిని ఏం చేశాడో కూడా చెప్తాను మీకు. మరి టైం దొరికిద్దో లేదో చూద్దాం. 3 ఆపరేషన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఆ బ్రెయిన్‌లో అయితే 1000 ఉన్నాయి కానీ 3 చెప్దాం అనుకున్నా. కుదురుతుందో చూద్దాం. ఈడంతా కూడా తడ్బోసేసి తిరిగాడు. తెల్లారేసరికి శత్రువులు వెనక భాగంలో ప్రత్యక్షమయ్యారు. తెల్లారి లేచి ఆవిడిచ్చుకుంటా 330 రాజ్యాలు చూస్తే వెనక మాడం మంచి సైతాన్ సైన్యాల్లో నిలబడ్డారు. ఇలా అయిపోయాడు. ఏర్పడేసాడండి దీనంతా కూడా. ఉత్తర మార్గం, దక్షిణ మార్గం కాకుండా ఇదిగోండి ఇదంతా కూడా దానికి సంబంధించిందే. కాబట్టి వీడు ఎంత మొండోడో మీకు అర్థం కావాలి. ఎదురు తిరిగితే ఎంత మందినైనా ఎంత కూల్చేస్తాడో, ఎంత అరుణాపాస్ లాంటి వేసి నుంచి ఎలా కూడా వెళ్లి విజయం సాధించుకొని రాగలడో తగ్మోసెస్ 3 అనేవాడు మామూలు ఉంటాడు. అదే పీక్ లెవెల్‌లో ఉన్నప్పుడే కోరలు పీకేశాడు 50,000. ఇంకా రండి. క్యాంపెయిన్ అగైన్స్ట్ మిటాని రెండవ ఆపరేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి ఆపరేషన్ చాలా సేపు వివరించొచ్చు. కానీ నాకు అంత టైము లేదు, అంత సమయము లేదు. మనం దీన్ని తొందరగా తెగొట్టేయాలి. మిటాని ఎంపైర్ మీకు తెలుసు కదా హిటైట్లని అంటే దాదాపుగా కాదేశ్ ఒక్కదాని హిటైట్ కాపాడుకుంది కానీ అంటే కాదేశ్ వరకు ఏం కలగలేదు. మిగతా అయితే కొత్త పోతాడు. హిటైట్ వాడు ఎట్లా కొద్ది కాపాడుకోగలిగాడు. మరి రాకుండా కాపాడుకోగలిగాడు. హిటైట్ వాడు కూడా తక్కువడే కదా. అమెరికా రష్యా వార్లాగా ఎవడు ఏం తక్కువ కాదు. మిటాని ఎంపైర్ ఒక రోజు ఏం చేసిందంటే మిటాని ఎంపైర్ తిరుగుబాటు చేసింది. ఎవరి మీద తిరుగుబాటు చేసింది? ఈజిప్ట్ రోడ్ మీద మిటాని ఎంపైర్ తిరుగుబాటు చేసింది. మిటాని ఎంపైర్ తిరుగుబాటు చేసినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మీకు ఇది మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు అనేది ప్రాచీన ప్రపంచ అమెరికా. ఐగుప్తు అనేది నో డౌట్. ఒకసారి వీడు తిరుగుబాటు చేశాడు. ఇదిగోండి ఇది మీరు ఊహించుకోండి. ఇదిగోండి ఇది మీరు ఊహించుకోండి. ఈజిప్టోడు సింహం. నాకు అక్కడ ట్యాబ్ కనపడట్లేదు చూడరా. ట్యాబ్ కనపడట్లా చూడు. ప్రభు నాకు ట్యాబ్ కనపడట్లేదురా. ఇదిగోండి ఇక్కడ ఏమండి మీకు ట్యాబ్ కనపడుతుందా? ట్యాబ్ కనపడితే తమ్ పెట్టండి నాకు ఇలాగా. నాకు ఇక్కడ మిస్ అయిందని. ఆ ట్యాబ్ మీకు కనపడుతుంటే తమ్ రైజ్ చేయండి. నో కనపడట్లేదా? వాట్ హ్యాపెన్ అన్నా కనపడట్లేదట. వాడి కాల్ ఒకసారి. రేపు ప్రభు చూస్తున్నావు నాన్న టెక్నికల్ టీమ్ వైఫై ఏమైనా ప్రాబ్లం అన్నది ఒకసారి చూడండి. సరేనండి మీకు ఇక్కడ నేను ఈ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏమన్నా లేదన్నా లేదు కదా, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదా, ఫోన్ చేయనండి. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్తున్నాను తిరుగుబాటు చేశాడు. అనుకుంటే గుర్రాలు వేసుకొని నదులు లేదంటే మనకి ఇప్పుడు కనపడలేదు. ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు రైట్.
ఇలా అనుకోవచ్చు. వీళ్ళేమో అంటే ఇదంతా మీకు పంచకాలంగా కూడా సమాచారం ఉంటుంది. మెసపొటేమియా కూడా పెద్ద పుళ్ళు అంటారు. చాలా ఇంపార్టెంట్ శాస్త్రం శాస్త్రం కనపడుతుంది. ఈజిప్టాలజీ చేశారు. అసలు వీడు ఆపరేషన్స్ ఉంటాయండి. మీకు అమెరికా వాడి పనికిరావండి. చెప్తున్నాను కదా! ఎంత పెద్ద పెద్ద ఆపరేషన్స్ అండి ఈడు చేసింది. మామూలుడు కాదు ఈడు. మెటాలిని జయించి పడేసాడు మెటాలిని. ఆపరేషన్ నంబర్ 2 అది. మనకున్న టైం ఇంకో పావుగంట ఉంది. ఆపరేషన్ నంబర్ 3 టక్ చెప్పేసుకుందాం. టైం లేదు. టక్ ఎందుకంటే నెక్స్ట్ సోమవారం నుంచి క్రెసెంట్ ల్యాండ్ లోకి వెళ్ళిపోవాలి మనం. టైం చాలా తక్కువ ఉంది మనకి. ఇదిగోండి క్యాప్చర్డ్ ఆఫ్ జొఫ్ఫా. యొప్పే పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం గురించి ఉంటదా? అబ్బబ్బబ్బబ్బా! సినిమా తీస్తే సూపర్ హిట్ అయ్యిద్ది అనమాట. అలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఇది. క్యాప్చర్డ్ జొఫ్ఫా అనమాట. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ పెడుతున్న హారిస్ పాపిరస్ 500 అంటారు దీన్ని. ఇది ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియం లో ఉందన్నమాట ఇది. హారిస్ పాపిరస్ 500 అంటారు. ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఆపరేషన్స్ అన్ని గాల్లో నుంచి వచ్చినవి కాదు. ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ లో రాయబడినటువంటివి. బ్రిటిష్ మ్యూజియంలో ఇప్పటికి ఉంది. ఇప్పటికి కూడా బ్రిటిష్ మ్యూజియంలో తన్మోజెస్ గాడు వాడికి సంబంధించిన ఎవిడెన్స్, వాడి సైన్యాధిపతి చేసినటువంటి ప్లాన్స్, వాళ్ళు ఆ రోజు ఉపయోగించినటువంటి ఇదిగోండి గోల్డెన్ బౌల్ అంటారండి దీన్ని. ఫరో గాడి దగ్గర ఉన్న జనరల్ ఒక పెద్ద ప్లాన్ వేసాడు అక్కడ. ఈడు తన్మోజెస్. ఇప్పుడు మీకు చెప్తున్న తన్మోజెస్ ఈడే. ఇది ఒరిజినల్ అండి ఇదంతా కూడా. ఆ రోజు వాళ్ళ కాడు చెక్కించుకున్న రూపాలు అవన్నీ. ఇదిగోండి ఇది ఆ రోజు ఆపరేషన్ లో ఉపయోగించినటువంటి గోల్డెన్ బౌల్ అనమాట ఇది. వీడు జనరల్ దౌతి అంటారు అనమాట. వీడు చాలా ఫేమస్ ఈజిప్ట్ లో. జనరల్ దౌతి అంటే చాలా ఫేమస్. జనరల్స్ లో చాలా ఫేమస్ అనమాట. వీడు ఏం చేశాడంటే ఇప్పుడు జాఫా పట్టణానికి వెళ్ళాలి. జాఫా పట్టణం ఎక్కడ ఉంది? మెగిద్దోకి దగ్గరలో ఉంటది. జాఫా మెగిద్దోకి దగ్గరలో ఉంటది. జాఫా, రైట్? ఈ జాఫా పట్టణానికి వెళ్ళాలి. ఇప్పుడు వీడు యొప్పే తిరుగుబాటు చేసింది అక్కడ. యొప్పే పట్టణానికి వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంది. వే ఆఫ్ వారస్ మీద అనేక మంది మోహించున్నారు. చాలా కష్టం. ఆ వార్ గెలవటం దాదాపు ఇంపాసిబుల్. అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు ఆ వార్లో వారు గెలవటానికి. ప్లాన్ చేసుకుంటే వీడు ఎంత ప్లాన్ చేశాడండి. జనరల్ గారు ఎంత ప్లాన్ చేశాడండి ఫరో గారి చేత. ఓ పని చేయరా జనరల్, నువ్వు నా నుంచి వేడైపోయినట్టుగా, నువ్వు నా పై తిరుగుబాటు చేసినట్టుగా, నువ్వు నా మీద తిరుగుబాటు అని చెప్పి వీడికి చెప్పాడు. ఎవరికి? వీడికి. మీకు వస్తుందండి 50 బలం మీకు వస్తుంది. ఇప్పుడు వీడికి వస్తుంది. అప్పుడు వీడు ఏం చేశాడంటే నాకు ఫరోకి గొడవలు వచ్చినాయి అని చెప్పేసి ఫరో దగ్గర నుంచి వీడు జోఫా దగ్గరికి వెళ్ళాడు. జోఫర్ రాజు దగ్గరికి వెళ్ళి, జోఫర్ రాజు నాకు ఫరో గారికి గొడవలు వచ్చినాయి, ఆడితో నేను కూడా నీతో చేతులు కలుగుతా, యుద్ధం చేస్తా అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి నీ కానుకలు తీసుకొస్తున్నానని చెప్పాడు. అప్పుడు జోఫర్ రాజు ఏమనుకున్నాడు? ఫరో గాడి బలహీనతలన్నీ వీడికి తెలుసు, వీడు కానుకలు తీసుకొస్తున్నాడు అని చెప్పి కానుకలన్నింటినీ ఎలో చేశాడు. అక్కడ వీడు ఏం చేశాడు తెలుసా అండి మీకు? ఆశ్చర్యపోతారు. 300 గంపలండి. 300 గంపల పైన బియ్యం పిండి వేసాడు, బార్లీ పిండి వేసాడు. లోపలేమో కత్తి పట్టుకున్న సైనికులు ఉన్నారు. ఆపరేషన్ అన్నమాట ఇది. లోపలేమో సైనికులు ఉన్నారు. గంప పైనేమో పిండి పెట్టేశాడు, పిండి పళ్ళు పెట్టేశాడు.
అలా ఓపెన్ చేస్తే పిండి పళ్ళు ఉన్నాయి. కానీ పిండి పళ్ళ లోపల ముక్కు మూసుకొని ఆ మంచి నిపుణత కలిగినటువంటి సైనికులు కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారు అక్కడ గంపల్లో. ఇలాగా 300 పైచిలుకు గంపల్ని కానుకల పేరుతో ఇలా తీసుకెళ్లారండి లోపలికి. కానుకలు కదా అని వదిలేశారు. ఆ కానుకలే కదా అని వదిలిపడేశారు. కానుకలే కదా అని వదిలిపడేస్తే లోపలికెళ్ళిన తర్వాత ఒక్కొక్క పెట్టెలో నుంచి ఒక్కొక్కడు బయటకొచ్చండి యొప్పే రాజుని ఊచకోత కోసారండి. ఎవరు ఊచకోత కోసారు? యొప్పే రాజుని యొప్పే రాజుని ఏం చేశారంటే ఊచకోత కోసారనమాట యొప్పే రాజుని. అంటే అంత గొప్ప అంత గొప్పగా ఉండేదండి ఆ రోజుల్లో. ఏది? ఈజిప్ట్. అంత గొప్ప గొప్ప ఆపరేషన్స్ ఈజిప్ట్ చేసిందనమాట మనకక్కడ. ఏందిరా ఇది? రైట్. అంత గొప్ప గొప్ప ఆపరేషన్స్ మనకి ఈజిప్ట్ చేసింది. సో ఎంత పెద్ద ఈజిప్ట్ పైన ఇప్పుడు 50 యుద్ధం ప్రకటించాడు. ఇంకా చాలా ఉన్నాయి. మనకు టైం తక్కువని చెప్పాను కదా! 10 నిమిషాలు ఉంది. టకటక వెళ్ళిపోతాం. ఇంత గొప్ప యుద్ధం మీద 50 యుద్ధం ప్రకటించాడు. ఎలా ప్రకటించాడో తెలుసా ఇంత గొప్ప యుద్ధం మీద? వాడినండి ఒక ఆట ఆడుకున్నాడండి దేవుడు. నిర్గమాకాండానికి గనక మీరొస్తే నిర్గమాకాండాన్ని మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ. ఇక్కడ 50 ఏం చెప్పినా సరే నిర్గమాకాండం 8వ అధ్యాయం 20వ వచనంలో 50 ఇలా అంటాడు. రేపు నీకు ఈ సూచక్రియ చేస్తాను. ఇక ఫారో నువ్వు పెద్ద పోటుగాడి వంటగా రెడీ. నీలాగా నేను అకస్మాత్ దాడులు చేయను అబ్బాయి. చెప్తున్నా. రేపు ఈ టైంకి ఇది చేస్తా. ఓకేనా? ఇదిగోండి. నిర్గమాకాండం 8వ అధ్యాయం 23వ వచనం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చింది. ఎందుకంటున్నాడు తెలుసా? రేపు 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 అని. మీకు అదే చెప్తున్నా. రాజకీయ ప్రపంచం అర్థం కావాలంటే మీకు పొలిటికల్ వరల్డ్ అర్థమైతేనే మీకు బైబిల్ అర్థమైంది. ఎందుకు టైం డేట్‌తో సహా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే వీడు టైం డేట్ చెప్పకుండా వస్తాడు వీడు. అర్థమవుతుందా? అందుకని దేవుడు ఏమన్నాడంటే నీ మీద ఆకస్మిక దాడులు వద్దురా. నువ్వు పెద్ద బిల్డప్ ఇస్తున్నావుగా, పవర్ ఏంటి చూపిస్తా గాని. ఓ పని చేయి. రేపు ఈ టైంలో ఇది చేస్తా. ఏం పీక్కుంటావో పీక్కో. అది దేవుడి ఉద్దేశం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 35వ వచనంలో 9వ అధ్యాయం 5 నిర్గమాకాండం 9వ అధ్యాయం 5లో మరి యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఈ కార్యం జరిగిస్తాడు. రేపు నీ పశువుల మీదకి తెప్పిస్తా. ఫరో ఎట్లాంటోడు అంటాడంటే నా పశువు మీద చెయ్యి పడిందంటే ఎవడు చేతులైనా కోసేస్తా ఏసేస్తానంటాడు. అవునా? ఏ ఫరో నీ పశువుల మీద చేయబడి చంపేస్తావురా నువ్వు? ఓ పని చేస్తా. రేపు ఈ టైంలో నీ పశువుని చంపేస్తా. ఏం పీక్కుంటావో పీక్కో. అది దేవుడు చెప్పిన మాట. నేను ఈ మాట అనకూడదు కానీ ఆ మాస్ డైలాగ్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. నిర్గమాకాండం 9వ అధ్యాయం 18. ఇదిగో రేపు ఈ వేళకు దేవుడు డేట్ చెప్తున్నాడు. అందుకనే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు డేట్ ఎందుకు చెప్తున్నాడు అని అంటే డేటు టైము రేపు ఏం చేస్తాను అంటే ఏదో చేస్తాను కూడా చెప్పట్లా. రేపు నీ పశువులకి స్పాట్ పెడతా, రేపు ఈ టయానికి స్పాట్ పెడతా, ఏం చేసుకుంటావో చేసుకో బిడ్డ. దాని అర్థం అది. అది సినిమాలు అంటే కదా 1వ తారీఖు నేను పరువు తీస్తా, 2వ తారీఖు నేను బయటికి లాగుతా అంటాడు చూసారా? ఎప్పుడో మా నాన్నతో ఇల్లా చిన్నప్పుడు నేను అదేదో సినిమా నాగార్జున అది. మా నాన్న ఇంత ఉన్నప్పుడు తీసుకుపోయేటప్పుడు ఎప్పుడు బాగా చిన్నప్పుడు ఆ డైలాగ్ గుర్తొస్తుంది. నేను 3వ తారీఖు నీ పరువు తీస్తాను, నీకు రోడ్డు మీద చెప్పి చేస్తాడు చూసావు కరెక్ట్ గా. అలా చెప్పి ఫోన్ లో ప్రతి క్షణం మోసేతో చెప్పి మరి చేశాడు అనమాట. ఇక్కడ నిర్గమాకాండం 10వ అధ్యాయం 4 ఇక్కడ కూడా అదే అంటాడు చూడండి. రేపు నేను పెడతాను పంపిస్తా. నిర్గమాకాండం 11 రేపు కరెక్ట్ గా మీ టైం. రేపు అంటే 24 hours ఇప్పుడు అనుకోబాక. రేపు అర్ధరాత్రికి నేను మీదకి వస్తా. డేట్ టైము ఏం చేస్తాను మొత్తం చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఏ డైలాగు? ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. నేను యావే, నేను చెప్పింది చేస్తా. ఏం పీక్కుంటావు పీక్కో. దాని అర్థం అది. ఎవరు కనుక ఈ సవాల్ ఇచ్చింది? హిట్టైట్, మిటాని, మెసొపొటేమియా, అషూర్, మెగిద్దో, జొఫా లాంటి పటాలు గడ్డలాడించిన ఫరోకి దేవుడు చెప్తున్న సవాల్. రేపు ఈ వేళకు ఈ పని చేస్తా, ఏం పీక్కుంటావో పీక్కో ఫారో. 80 ఏళ్ళ ముసిలోని పంపించాడండి. 80 ఏళ్ళ ముసిలోని
జీవం చచ్చిపోయినోండి. అర్థమైందా? వేడి తగ్గిపోయినోండి. ఎండిపోయిన కర్రనిచ్చాడు. కత్తిని కూడా ఇలా మోసేకే, ఆడికి కత్తి ఎందుకురా మోసే, ఎండిపోయిన కర్ర తీసుకో, నేనున్న పదా నువ్వు. అదండి దాని అర్థం. అర్థమైందా? వాడు అహంకారాన్ని దెబ్బతీశాడు. వాడు అహంకారాన్ని చాకిరి కూడిపెట్టాడు ఆడికి. ఇంకో విషయం చెప్తాను మీకు. ఆ రోజుల్లో బంగారాన్ని దోచుకునేవాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు. బంగారాన్ని ఆ రోజుల్లో యుద్ధం చేసినప్పుడు దోచుకునేవాడు. అది యుద్ధం అండి, ఆయన చేసింది యుద్ధం. అందుకని బంగారం నీళ్ళు కూడా ఇస్తారు అక్కడ. కానీ వీళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? మీరు ఎవరి బంగారం దోచుకోవద్దు. ఎంత భయపడతానంటే వాళ్ళని, మీరెళ్ళి దోచుకుంటే వద్దు వద్దు అని అన్నారు వాళ్ళు. వాళ్ళే వచ్చి బంగారాన్ని ఒలిచి మీ చేతుల్లో పెడతారు. ఓకేనా? ఓకేనా? ఐఆమ్ హియర్, మై నేమ్ ఈస్ యాహ్వే, నా పేరు యెహోవా, నేను ఏదైనా చెప్పి చేస్తా. రూట్ గా మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. మామూలు విషయం అనుకున్నారా? ఫరో గారికి అందుకని అంటాడు, నా బాహుబల్యము చేత అంటాడు. అందుకనే వీళ్ళు మామూలు అనుకుంటారా ఏంటండి దేవుడు? చూడండి, ఆ రోజుల్లోనండి బానిసలు పరిగెడతారండి. అంటే దేవుడు ఎంత గొప్పడో చెప్తున్నా. ఆ రోజుల్లో బానిసలు స్వతంత్రం కోసం పరిగెత్తేవాళ్ళు దూకి. ఆ రోజుల్లో దాసులు బానిసలు అంటే ఐగుప్తు చాలా కాలం పాటు పరిపాలించింది కదా. ఐగుప్తు పరిపాలించినప్పుడు చాలా మంది అవకాశం వచ్చినప్పుడు తప్పించుకొని ఎక్కడో అక్కడ గోడలు బద్దలు కొట్టుకొని పారిపోయేవాళ్ళు ఐగుప్తులో నుంచి. అలా పారిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి ఐగుప్తుల నుండి. మళ్ళీ వెతికి తెచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తాడు చెప్పా? ఇశ్రాయేల్, ఏ ఇశ్రాయేల్, షమా ఇశ్రాయేల్, యాహ్వే ఎలోహేను. యావే చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవడు పరిగెత్తకండి, ఏం చేస్తాడు నేను చూస్తా. ఏం చేస్తాడు నేను చూస్తా. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నట్టుగా ఒకళ్ళు వెనక మన ఒకళ్ళు నిదానంగా హ్యాపీగా వెళ్ళండి, నేను చూసుకుంటా అన్నప్పుడు నిదానంగా చూసారా? మీరు నిదానంగా వెళ్ళండి, మీరే టెన్షన్ పడకండి. ఇవున్నా కదా అండి, ఏదో పెళ్లికి వెళ్తున్నట్టుగా, ఏదో మొత్తం ఆశీర్వదించడానికి పోతున్నట్టుగా, ఏదో ఒక ఫంక్షన్ లో శుభ్రంగా పిలిస్తే హ్యాపీగా బట్ట సట్టుకొని వెళ్తున్నట్టుగా శాంతంగా ఏడి గంపల్లో జొప్పాను ఆక్రమించిన ఫరోగాడి ముందు, బ్రిటానియా ఎంపైర్‌ని పడవని డిస్మాంటిలింగ్ చేసి ఇల్లు కొట్టొచ్చిన ఫరోగాడి ముందు, కాదేశ్ మెగిద్దోని ఆక్రమించి ఇటు చావు దెబ్బకుంటున్నటువంటి ఫరోగాడి ముందు ఏం చేస్తాడో నేను చూస్తా. పదండి అని చెప్పాడు. ఒక మంచి పదం ఉపయోగించాడండి దేవుడు. మంచి పదం ఉపయోగిస్తాడండి ఇక్కడ. ఇదిగోండి, మీరు ఫరోగాడి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చూస్తుంటే వీడి చేతుల్లో ఒక మేస్ ఉంటదండి. వీడి చేతుల్లో ఒక మేస్ ఉంటది. మేస్ మీన్స్ గధ. ఆంజనేయ స్వామికి పెడతారు కదా హిందువులు, గధ. వీడి దగ్గర మేస్ ఉంటదండి. ఫరో గారి దగ్గర వాడు అహంకారం అనమాట, మేస్ అనమాట. వాడు మేస్ అహంకారం ఎక్కువ వాడికి. వాడు ఆ మేస్ పట్టుకొని అందరిని కొడుతుంటాడు. ఇక్కడ ఇదిగోండి, జుట్టు పట్టుకుంటే ఆ మేస్ తీసుకొని ఇక్కడ కొడతా ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ మీకు నేను చూపిస్తుంది. ఇదంతా కూడా నార్మల్ ప్యాలెట్ అనేది 3100 BCలో అనమాట. ఇప్పుడు మీకు చూపించింది నేను. మేస్ పట్టుకొని కొడుతుంటాడు. ఇదిగోండి మేసు, ఇదిగోండి ఇక్కడ ఈయన కొడతా ఉంటాడు. ఇదిగోండి మేసు, ఇక్కడ ఈయన కొడతా ఉంటాడు. వాళ్ళ టెంపుల్స్ పైన కానీ, ఫరోల పిరమిడ్లలో కానీ, రామ్సేస్ దగ్గర కానీ, టుటెన్ కామెన్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి తడ్మోసెస్ 3 కానీ, వీళ్ళందరి దగ్గర కూడా ఒక మేస్ ఉంటదండి. మేస్ అంటే గద. ఇలా ఉండేటువంటి గదతో పెట్టి కొడుతుంటారు అన్నమాట వీళ్ళు. అంటే ఏంటంటే నా చేతిలో కొట్టడం సచ్చారని అర్థం అన్న ఫరో గారికి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఫరోగాడు అందరినీ మేసి పెట్టి గద పెట్టి కొడుతుంటే యావే వాడిని లాక్కొని వచ్చి నడి రోడ్డు మీద గద పెట్టి కొట్టాడు. వీడు అందరినీ కొడుతుంటే వీడు యావే వీడిని కొట్టాడు. ఎట కొట్టాడు తెలుసా? వీడిని మంచి పదం ఉపయోగించాడండి. ఒక మంచి పదం చూపిస్తాను మీకు ఇక్కడ. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి మీరు. ఫరో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఫరో గాడి గురించి. ఈజిప్ట్ ఫరో గాడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇదిగోండి, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 1-2 వచనాలు ఫరో గాడి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఫరో నెకో గాడు ఉంటాడు. యూషియాని చంపింది ఆడే, ఫరో నెకో గాడు.
ఫరో గాడి గురించి మాట్లాడుతూ 47వ అధ్యాయంలో 51వ అధ్యాయం వచ్చేటప్పటికి ఐగుప్తు ఫరో గాడిని ఎలా చంపుతానో ఈ బబులోను ఉపయోగించుకొని ఒక్కొక్కడికి ఎలా పిండం పెట్టబోతున్నానో దేవుడు చెబుతూ ఇక్కడ ఒక మాట అంటాడండి బాబిలోనియన్ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడము. ఏమన్నాడండి ఇక్కడ? గండ్ర గొడ్డలి లాంటి వాడము అంటే అర్థం ఏంటో తెలుసా? గండ్ర గొడ్డలి అంటే తెలుగులో ఇలా పడింది కదా. పెనాల్టీ మీకు ఇంగ్లీష్ చూపిస్తున్నాను. ఇంగ్లీష్ లో ఏమైనా ఉంటుందో చూడండి. యు ఆర్ మై మెస్. నువ్వు నా గధ లాంటి వాడివి. మెస్ అర్థం ఏంటంటే ఒక భయంకరమైన సుత్తి, ఒక భయంకరమైన గధ లాంటి వాడివి. ఈ మెస్ తీసుకొచ్చి ఫారో నిన్ను కొట్టబోతున్నా. నువ్వు దేంతో ఏ మేస్తోనైతే నువ్వు కొట్టావో జనాల్ని అదే మేస్తో నేను కొట్టబోతున్నా అని చెప్పి మరి అంటాడు కదా. నేను ఇందాక చెప్పాను కదా, ఏ మేస్తో అయితే ఏ గదతో అయితే కొట్టాడు వీళ్ళందరినీ, ఏ గదతో అయితే కొట్టాడు వీళ్ళందరినీ, అలాగా అదే గదను ఉపయోగించి యావే ఎవరిని కొట్టాడో తెలుసా? ఇదిగోండి, అదే గదను ఉపయోగించి ఫరో గాడిని కొట్టేశాడు. ఒక ఎండిపోయిన కర్రని ఫరో రాజదండం ముందు పెట్టాడు. 80 ఏళ్ల ముసిలాయిని తీసుకొని వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన ఫరో ఎదుట నుంచో పెట్టాడు. దేవుడు వారసు మానుకోండి అంటే గిడియన్ దగ్గర కూడా అంతే. గిడియన్ అంటే అయ్యా వాళ్ళు 10,000 మంది ఉన్నారయ్యా, వాడు 30,000 మంది వస్తున్నారయ్యా అంటే లేదు. ఓ పని చేయి, ఎంతమంది కావాలంటారు? అయ్యో 10,000 మంది, 300 మంది పంపిస్తా, రావా యుద్ధానికి చెప్తే 300 మందితో కొట్టేస్తాడు అండి మిడియనైట్స్ కానీ మిగతా వాళ్ళందరినీ. వాడు ప్రపంచాన్ని ఫరోగాడు గద తీసుకొని కోడితే ప్రపంచం అతలాకుతలం అయితే నిర్గమాకాండంలో దేవుడు ఫరోగాడిని మేస్తో కొట్టాడు. దట్ ఈస్ యాహ్వే. అది యెహోవా అంటే. చెప్పి చేస్తాడు, చెప్పి కొడతాడు, ఏం చేస్తావో చెప్పుకో అని చెప్పి. అందుకని మీరు చూడండి, నిర్గమాకాండం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది ఈజిప్ట్కి. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది. అశ్షూరు గాడు ఎగుతున్నాడనే శాంతి ఒప్పందం కాదేశ్ హిట్టైట్ల వీడికి శాంతి ఒప్పందం జరిగింది. వీడు ఈజిప్టోడు హిట్టైటోడు ఇద్దరికి శాంతి ఒప్పందం జరిగింది. ఎందుకు జరిగింది అనుకున్నారు శాంతి ఒప్పందం? అశ్షూరుడు లెగుస్తున్నాడు, వీళ్ళు లేకపోకూడదు కాబట్టి మన ఇద్దరం గలవాలి. ప్రపంచానికి ఫరోగాడు భయపెడితేనంటే ఫరోగాడికి నిద్ర లేకపోతే చేసాడండి దేవుడు. అందుకని అంటాడు బాహుబల్యము చేత మిమ్మల్ని తీసుకొని వచ్చాను. కాబట్టి బిల్డర్, మన దేవుడు చాలా గొప్పోడు, మన దేవుడు చాలా బలవంతుడు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రపంచ చరిత్రలో వీళ్ళందరికీ కూడా భయం అంటే ఏంటో చూపించాడు, వార్ స్ట్రాటజీ అంటే ఏంటో చూపించాడు. మీకు నిర్గమాకాండం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అగ్నిస్తంభం ఎందుకు, మేఘస్తంభం ఎందుకు, అది ఎందుకు చేశాడు, నైలు నదులు ఎందుకు ఇలా చేశాడు, అది ఎందుకు ఇలా చేశాడు, మీరు ఎప్పుడు వినని అతి కొత్తగా అన్లాక్ చేయబోతున్నాను నేను నిర్గమాకాండం. కాబట్టి నాతో కలిసి రండి, నిర్గమాకాండం జర్నీ మనం తర్వాత చేద్దాం. కాబట్టి ఈ రోజు ఈ తరగతిని 1 గంట 30 నిమిషాలు అయింది కాబట్టి ముగిస్తున్నాను. అందరికీ సంతోషం, ధన్యవాదాలు. ఈ రోజు హోంవర్క్ వచ్చేటప్పటికి ఈజిప్టోడ్ ఆపరేషన్స్ రాయండి. 1 మెగిద్దో, 2 జోఫా క్యాప్చర్డ్, 3వది వచ్చేటప్పటికేమో కాదేశ్ దగ్గర జరిగినటువంటి బ్యాటింగ్. ఈ 3 రాయండి. మీకు ఫరోని చూడగానే అబ్బా వీడు మౌనుడు కాదురా బాబు అని అనిపించినటువంటి ఆపరేషన్స్ రాయండి. యావే వీడిని ఎలా కొట్టాడో, యావే గురించి నేను మీకు చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో, యెహోవా ఈయన్ని మేస్ తీసుకొని కొడుతుంటే ఆ మాటలు మీరు వింటుంటే మీకు ఎలా అనిపించిందో, మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఫీడ్బ్యాక్ రూపంలో షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ నేను చదువుతున్నాను, మీ హోంవర్క్స్ చూస్తున్నాను, మీరు మర్చిపోమాకండి. తగిన సమయం ముందు దేవుడు మీ అందరినీ మనందరినీ తన పుస్తకాన్ని అన్లాక్ చేయడానికి మరింతగా ముందు తీసుకొని పోయాలి. ఆమేన్. అందరికీ సంతోషం, ధన్యవాదాలు, సెలవు.